సో సరిపోదా శనివారం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఇంటర్వ్యూ చేశారనమాట గలాటా తెలుగు నుంచి. ఐ రియలీ ఎన్వి ఆర్వీఎస్ అనమాట, ఎందుకంటే ఇంత మంచి మంచి డైరెక్టర్లతో డైరెక్ట్ మాట్లాడుతున్నానంటూ. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్. సినిమా చూసి వచ్చిన తర్వాత ఇక చాలా అనిపించింది. మేము స్పాయిలర్ డిస్కషన్ కూడా ఇచ్చాము, దాన్ని ఇక్కడ ఉంటుంది, ఈ లింక్ ఇక్కడ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి చూడండి. అండ్ చాలా బాగా వచ్చింది అనిపించింది సినిమా, నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మూవీ గురించి, దీంట్లో ఆయన క్లారిఫై చేస్తాను అనుకుంటున్నాను నేను. అండ్ ఇది ఒక రియాక్షన్ కాబట్టి నేను మధ్య మధ్యలో పాజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ విత్ ద రియాక్షన్. హలో వివేక్, హాయ్ వెల్కమ్ టు గలాటా తెలుగు. ఓకే, ఏంది ఆర్వీస్ అంతా లైక్ నీట్ గా కనబడుతున్నాడు. సీమ్స్ టు బి యా. సో సూపర్. సో మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు అందరు మిమ్మల్ని చూసి చాలా ఫీల్ అయ్యారనమాట. మిమ్మల్ని కూడా చూస్తే లైక్ ఐస్ స్వాలెన్, యూ లుక్ కొంచెం సిక్. అండ్ మనం ఇంటర్వ్యూ రిలీజ్ కి ముందు చేద్దాం అనుకుంటే ఐ రిమెంబర్ దట్ ఆ వాయిస్ నోట్ మీరు పంపించారు, నాకు గుర్తుంది. కష్టం రామ్, August 28th వరకు నేను ప్యాక్డ్ అని చెప్పి. నెల రోజులు ఎందుకు ఆ రష్, ఏంటి ఆ రష్? ఏమైందంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అవైలబిలిటీ ఆఫ్ డేట్స్ ఇవన్నీ చాలా కష్టమైంది. సో మేము చైల్డ్హుడ్ ఎపిసోడ్ షూట్ చేసిందే వచ్చేసరికి ఓకే, జూలై టైల్ ఎండ్లో చేసాం. July 25th మా చైల్డ్హుడ్ అయింది. నెల ముందు బేసికలీ, నెల ముందు, ఎగ్జాక్ట్గా నెల ముందు చైల్డ్హుడ్ అయింది. August 1st వాజ్ అవర్ లాస్ట్ డే ఆఫ్ షూట్. ఓకే, సో మాకు హార్డ్లీ ఒక 20 days ఉంది. మేము FMS కాపీ పంపించడానికి కానీ లేకపోతే వచ్చేసరికి ఒక 20 days ఉంది. సో ఇట్ వాస్ టూ హెక్టిక్ స్కెడ్యూల్ యాక్చువల్గా. దో మేము ముందు ఒక కట్ అయిపోయింది, అన్నిటికీ డబ్బింగ్కి పంపించేసాం. సో ఆల్ వర్క్స్ ఆర్ రన్నింగ్ ఇన్ ప్యారలల్. అవన్నీ జరుగుతున్నా సరే వచ్చేసరికి ఆ 20 daysలో వచ్చేసరికి టార్గెట్ని హిట్ చేయడం అనేది చాలా టైట్ ఉండే అనమాట యాక్చువల్గా. ఓకే, అండ్ అనుకోకుండా ఇప్పుడు ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేము, మేము క్లైమాక్స్ మేము ప్లాన్ చేసింది వచ్చేసరికి ఒక 12-13 days అని చెప్పి అనుకున్నాం. అది డ్రాగ్ అయిపోయి బికాస్ ఆఫ్ వెదర్, విపరీతమైన వర్షాలు పడడం వల్ల ఒక 24 daysకి పోయింది దగ్గర. మంచిగా, ఎందుకంటే ఒక రోజు షూట్ చేస్తాం, ఒక రోజు ఆపుతాం, ఒక రోజు షూట్ చేస్తాం, ఒక రోజు ఆపుతాం, ఇలా అయిపోయింది అనమాట. సో చాలా డేట్స్ మొత్తం చాలా క్రాంప్డ్ అయిపోయి అవి ఇవి అయిపోయినాయి. అండ్ అందరూ వెరీ బిజీ ఆర్టిస్ట్, అందరు డేట్లు మళ్ళీ పట్టుకొని మళ్ళీ షూట్ చేయాలంటే చాలా కష్టం. సో దానివల్ల కొన్ని డిలేస్ అయినాయి. సో ఈ సినిమా కోపం గురించి మాట్లాడుతుంది, ధైర్యం గురించి మాట్లాడుతుంది, భయం గురించి మాట్లాడుతుంది. కోపం నుంచి స్టార్ట్ చేద్దాము. ఆ నిజమైన కోపం అనే ఆ డెఫినేషన్ ఒకటి, ఆ క్వశ్చన్, ప్రైమరీ క్వశ్చన్ అదే కదా సినిమాలో. అది టువర్డ్స్ ది ఎండ్ హీరోకి ఒక రియలైజేషన్. ఆ క్వశ్చన్ అడగాలని ఎందుకు అనిపించింది? ఈజ్ దట్ ఎ క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడిగిన క్వశ్చన్ అయిపోయింది? అంటే ది థింగ్ ఈజ్ ఏంటంటే యాంగర్ ఈజ్ ఎప్పుడు చూసుకున్న ఒకసారికి యాంగర్ అనేది ఒక జస్టిఫైబుల్ అనే థింగ్ కాదు. ఇప్పుడు ఏంటంటే నాకు కోపం వచ్చింది కాబట్టి నేను కొట్టాను అని చెప్పి అనడం కరెక్ట్ కాదు. సో అది ఎప్పుడు నేను జస్టిఫై చేద్దామని చెప్పి అనుకోలేదు యాక్చువల్గా. సో ఐ వాంటెడ్ సమ్ స్ట్రాంగ్ రీజన్ ఫర్ ఇట్. ఓకే, ఇప్పుడు కోపం వచ్చింది చాలామందికి చాలా రకాలుగా కోపం వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే ఒక రివల్యూషనరిస్ట్ లైక్ ఇప్పుడు తీసుకున్నామంటే, చెగువేరా లాంటివి తీసుకున్నామంటే, చెగువేరాకు కూడా కోపం వచ్చింది. ఓకేనా, కోపం వస్తే వచ్చేసరికి ఏమైంది, వాడి కోపం వల్ల ఇంకొక నలుగురికి ధైర్యం వచ్చింది. సో దట్స్ వాట్ ఐ రియల్లీ వాంటెడ్ టు సే అబౌట్. ఓకే, నిజమైన కోపం అంటే వచ్చేసరికి నీ కోపం వల్ల నలుగురికి భయపడటం కాదు, నలుగురికి ధైర్యం రావటం అనేది చెప్తామని చెప్పి అనుకుంటే యాక్చువల్గా. సో ఆ డెఫినేషన్ నుంచి అలా తీసుకుంటే బెటర్. ఎందుకంటే యాంగర్ అనేది వెరీ రిలేటబుల్ టాపిక్ అది. ఓకే, నేను వచ్చేసరికి ఓకే ఈ సినిమా చూసిన తర్వాత అరే మన కోపం వచ్చినా కూడా పర్లేదురా అని చెప్పి అనుకోవడం కంటే అనవసరంగా వచ్చేసరికి ఒక తప్పు ధోరణిలో వెళ్ళకూడదు అనేది మాత్రం వచ్చేసరికి ఒక కాన్షియస్ డెసిషన్ అయితే కనుక ఉండండి. సో దట్స్ వై. ఓకే, అసలు కోపం ఎందుకు అంటే బ్రోచేవారు ఎవరు ఎక్కడ ఇన్స్పిరేషన్ అంటే 2 పాయింట్స్ చెప్పారు. ఒకటి మీ ఫ్రెండ్ కి చైల్డ్హుడ్ లో జరిగిన ఒక మాలెస్టేషన్, అది. సెకండ్ వచ్చేసి ఇంటర్వెల్ నాకు ముందు వచ్చింది, ఇంటర్వెల్ వచ్చిన తర్వాత నేను బ్రో నాకు తెలియదు బ్రో నిజంగా, అంటే ఫస్ట్ టైం వింటున్నా బ్రోచేవర్ ఎవరిలా నిజంగా రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్పేసి. నాకు బ్రోచేవర్ ఎవరిలాలో రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ అంటే మాత్రం లైక్ వాట్ ఈస్ డిగ్రీ పేపర్స్ తగలెట్టడం, బర్న్ చేయడం అని చెప్పేసి ఒకటి గుర్తు. లైక్ రియల్ లైఫ్ వాళ్ళ ఫ్రెండ్కి ఎట్లా అయిందో తెలియదు. బట్ ఫెంటాస్టిక్ మూవీ. బ్యాక్ ట్రేసింగ్ చేసుకున్నాను, దీనికి ఇది స్టార్టింగ్ పాయింట్. అంటే బేసికల్గా నాకు అంటే శనివారం అనే థింగ్ వచ్చరికి ఇట్స్ అ వెరీ ఆస్పీషియస్ థింగ్ ఫర్ మీ. బికాజ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ ఆయనకు ఒక పెక్యులర్ హ్యాబిట్ ఉండేది మా ఫాదర్కి. ఎందుకంటే ఎవ్రీ సాటర్డే హీ యూస్ టు వేర్ పైజమాలాజీ అండ్ హీ యూస్ టు ట్రీట్ సాటర్డే యాజ్ ఎ వెరీ ఆస్పీషియస్ డే ఫర్ హిమ్. అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే ఆన్ సాటర్డే యాక్చువల్గా. సో ఆయనకి ఏంటంటే చాలా ఇష్టమైన రోజు శనివారం. సో ఆయన చాలా శనివారం అనగానే వచ్చరికి చాలా ఒక ఆస్పీషియస్గా ట్రీట్ చేసుకునేవాళ్ళు అనమాట.
సో నాకు ఎందుకు శనివారం, నాకు ఆ శనివారంలో ఉన్న వెయిట్ ఏంటో అర్థమయ్యేది కదా యాక్చువల్గా. బట్ అదే ఒకనొక పాయింట్లో వచ్చేసరికి ఒకడికి ఒక రోజు అనేది ఒక పర్టికులర్గా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఐ జస్ట్ షేర్డ్ అన్ ఐడియా. సార్ ఒకడు వచ్చేసరికి శనివారం రోజు మాత్రమే కోపం చూపించే ఒక క్యారెక్టర్ అని చెప్పి నేను నాన్నగారికి జస్ట్ ఫోన్ చేసి దీనికి సరిపోదా శనివారం అని చెప్పి అనుకుంటున్నానని చెప్పి ఐ జస్ట్ షేర్డ్ వన్ ఐడియా. నాకు ర్యాండమ్గా ఎప్పటి నుంచి ఉన్న ఐడియా షేర్ చేసి ఇది చాలా బాగుంది, డెవలప్ చేద్దాం అన్నారు. తర్వాత వన్ ఫైన్ డే ఒకసారి దసరా షూట్ అయిపోయిన తర్వాత రమ్మని చెప్పాను నేను. ఇంటికి వచ్చినప్పుడు ఐ టోల్డ్ హిమ్ ది చైల్డ్హుడ్ ఎపిసోడ్. దీని రీజన్ ఇప్పుడు ఏంటంటే ఐడియా వైజ్ బాగుంది, దాని బ్యాకింగ్, దానికి ఎంత స్ట్రాంగ్ రీజన్ ఉంటే వచ్చేసరికి అంత బిలీవబుల్గా ఉంటుంది అది అని చెప్పి ఐ టోల్డ్ హిమ్ ది బ్యాక్ స్టోరీ ఆఫ్ వై సాటర్డే ఈజ్ ఫార్మ్ అండ్ హీ సోల్డ్. ఆయనకి చాలా విపరీతంగా నచ్చింది అన్నమాట. సో ఏదో మనం ఏదో చెప్పి ఏదో ఒక ఫ్యాంటసీ వరల్డ్ లాగా ఏదో శనివారం అనేది ఏదో పెట్టకుండా దానికి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ రీజన్ ఉందని చెప్పి అనిపించింది దానికి. ఇంకా అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్. దాని తర్వాత వచ్చేసరికి ఒక పాయింట్ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. ఓకే, ఇక్కడ వీడియో స్టోరీ ఫామ్ అయిపోయింది. అండ్ సంహౌ ఈ కోవిడ్ ఆ టైంలో వచ్చేసరికి నాకు తెలియకుండానే, ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ మెన్షన్ ఇట్ ఆర్ నాట్, శాతాంకులంలో వచ్చేసరికి తూతుకుడి దగ్గర దెర్ వాజ్ అన్ ఇన్సిడెంట్, వెరీ వెరీ అంటే ఒక పోలీస్ బ్రూటాలిటీ అదేనా వచ్చేసరికి జైరాజ్. అదే పోలీస్ బ్రూటాలిటీ. ఓ మై గాడ్, బికాస్ వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ దట్, అసలు అంటే ఒక ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ ఎ హారండస్ యాక్ట్. నాకు అర్థం కాలేదు. అంటే నాకు విపరీతమైన కోపం వచ్చింది బేసికల్గా. అంటే వాట్ ఎవర్ వాళ్ళు ఏం మాట్లాడారా, లేకపోతే ఇదేంటి దాని వెనకాల కాస్ట్ ఉందా, లేకపోతే ఏముందా, ఇవన్నీ పక్కన పెట్టేసి. బట్ ఏంటంటే ఒక హ్యూమన్ టు హ్యూమన్ ఇంటరాక్షన్ వచ్చేసరికి వాడు ఎంత పవర్లో ఉన్నా వచ్చేసరికి ఒకడు అంత ఒక బీస్ట్ లెవెల్కి అన్లీష్ ఎందుకు అవుతున్నాడు వాడు అనేది దాని నుంచి నాకు దయ అనే క్యారెక్టర్ పుట్టింది. ఓహో బ్రో, యాక్చువల్లీ నా ఇన్సిడెంట్ గురించి ఎక్కువ మాట్లాడను, మీరు గూగుల్లో కొట్టేసేయండి తూతుకుడి పోలీస్ ఇన్సిడెంట్ అని చెప్పేసి. కోవిడ్ టైంలో జరిగింది. ఆ లెవెల్ బ్రూటాలిటీని దయా క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ నేను అనుకోలే బ్రో. ఓ మై గాడ్, నిజంగా అంటే లైక్ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ తెలిసిన తర్వాత దయా క్యారెక్టర్ ఇంకో రకంగా కనబడుతుంది, నిజంగానే ఇంకో కైండ్ ఆఫ్ షేడ్లో కనబడుతుంది. ఓ మై గాడ్, నిజమే, గ్రేట్. ఓకే, ఇప్పుడు ఒకడు వచ్చేసరికి కోపాన్ని వెరీ ఫోకస్డ్ వేలో వారానికి ఒక రోజు మాత్రమే చూపించే ఒకడైతే, ఇంకొకటి వచ్చేసరికి వాడికి వేరే వాళ్ళ మీద ఉన్న కోపం వచ్చేసరికి ఇంకోళ్ళ మీద వెంటౌట్ ఎవరి మీద చేయాలో అర్థం కాక మనం విచ్ వి యూజువల్లీ డూ. ఎందుకంటే మనకి ఇంట్లో కొంతమంది సాఫ్ట్ టార్గెట్స్ లాగా మనకి వాళ్ళు ఏమన్నా వచ్చేసరికి వాళ్ళు ఏమనరు ఇప్పుడు నాకు నీ మీద కోపం వచ్చింది, నువ్వు నాకంటే వచ్చేసరికి నా సుపీరియర్ క్యాడర్లో ఉన్నావో లేకపోతే నేను నిన్నేం అనకుండా వెంటనే ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మ మీదో లేకపోతే నా వైఫ్ మీదో లేకపోతే నా పిల్లల మీదో చూపించి ఒక పర్సనాలిటీస్ చాలామంది ఉంటారు. అలాంటి వాడికి ఎవడూ లేడు. వాడి చెప్పు చేతల్లో వచ్చేసరికి ఒక కాలనీ లాంటిది ఒకటి ఉంది. వాడి కోపం వచ్చినప్పుడల్లా వాళ్ళని తీసుకుని వచ్చేసరికి టార్చర్ చేస్తుంటే వచ్చేసరికి ఆ బ్రుటాలిటీని వచ్చేసరికి ఎవడైనా క్వశ్చన్ చేయగలిగితే, అంటే ఒకటి కోపం వచ్చేసరికి ఒకనొక పీపుల్కి వచ్చేసరికి భయం ఇస్తే ఇంకోటి కోపాన్ని ధైర్యాన్ని ఇస్తే ఎలా ఉంటుందని ప్యారలల్ దిద్దామని చెప్పి అనుకుంటారు. సో దట్స్ హౌ ది హోల్ స్టోరీ స్టార్టెడ్. ఓకే, అండ్ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇది చాలా ట్రిక్కీ స్క్రీన్ ప్లే. ఎందుకంటే ఓకే, శనివారం రోజు ఒకడు కోపం చూపిస్తున్నాడు అంటే మిగిలిన 6 రోజుల్లో, ఇప్పుడు ఈ సినిమాలో కూడా లాజికల్గా వెతకాలి, నేను లూపోలు ఎతుకుతాను అని పట్టుకుని ఎతికితే వాళ్ళకి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఇదే, మిగిలిన 6 రోజుల్లో మిగిలిన 6 రోజుల్లో వాళ్ళు రివెంజ్ తీర్చేసుకోవచ్చు కదా. అది మీరు మూవీలో ఆన్సర్ చేశారు చాలా బాగా. దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా గట్టిగా ఉన్నాయి. ఓకే, తన కోపం వల్ల ఏదో లైఫ్ సాఫీగా ఉందని కాదు, అక్క వదిలేసి వెళ్ళిపోయింది, నాన్న ఎఫెక్ట్ అయ్యాడు, లైక్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా. బట్ దాన్ని ఎలా అప్రోచ్ చేశారు మీ స్క్రీన్ పే రాసేటప్పుడు? ఎందుకంటే అది కానీ కన్విన్స్ అవ్వకపోతే సినిమా మొత్తం ఫ్లాట్ అయిపోద్ది. యాక్చువల్గా వచ్చేసరికి ఇప్పుడు అజయ్ ఘోష్ క్యారెక్టర్ వచ్చేసరికి ఒకనొక సీన్ మనకి లెంత్లో వెళ్ళిపోయింది. యాక్చువల్గా వాడికి ఏంటంటే వాడిని అమ్మ ఖాతాలో వాడిని వదిలేసినప్పుడు వాడికి తెలియదు అది వాడిని అమ్మ ఖాతాలో వదిలేసాడా లేకపోతే ఎందుకు వదిలేసాడా అని. వాడేంటంటే నా మనవాడు, ఎందుకంటే వీడు ఎవడైతే గ్రాండ్ సన్ ఉంటాడో ప్రజ్వల్, వాడితో వచ్చేసరికి హ్యాపీగా చెస్ ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు దాకా భయపడేవాడు. ఓకే, అప్పుడు దాకా నేనంటే భయపడేవాడు, నా మనవాడు వచ్చేసరికి నాతో చెస్ ఆడుతున్నాడు. ఓకేనా, మనవాడు చెస్ ఆడుతున్నాడు బాగానే ఉంది, ఇదే వచ్చేసరికి వ్యాపారం దూరం అయితే దీనివల్ల ఏంటి? సో వాడు శనివారం రోజే వాడిని ఇప్పుడు ఏంటంటే నేను శనివారం మాత్రమే కొడతానంటే
ఇప్పుడు ఎవరైనా ఈ తక్స్ ఎవరైనా ఎలా ఉంటారు, దే గెట్ ఇన్ టు దట్ ఈగో ట్రిప్. వాడు ఏం చేయని రోజు వాడిని చేస్తే వచ్చేసరికి అది కరెక్ట్ కాదు. వాడిని శనివారం రోజే కొట్టాలి, వాడి రోజే కొట్టాలని ఒక దీనిలో ఉంటారు కదా. సో హెల్ప్లెస్ గా ఉన్నప్పుడు కాదు, వాడు తిరగబడినా కూడా తిరిగి కొట్టాలి. ఇప్పుడు ఏంటంటే వాడు ఏం చేయలేని రోజు నువ్వు కొట్టి నేను గెలిచానని చెప్పి అనుకుంటే వచ్చేసరికి దే వోంట్ బై దట్ షిట్. యా, సో అందుకని. కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే లైక్ చాలా చిన్న ప్రాబ్లం అది. ఒక్క నారాయణ ప్రభ మాత్రమే వాటి ఫోకస్డ్ అయిందన్నమాట. ఓకే, వేరే వాళ్ళు వచ్చారు అంటే లైక్ కరెక్ట్ లెంత్ పెరిగిపోయింది అని ఎవ్రీథింగ్, అని ఒక్క నారాయణ ప్రభ మాత్రమే ఫోకస్ అయిపోయేసరికి ఏమైందంటే మనకి ఫస్ట్ రిలీజ్ అయిన లైక్ ఫస్ట్ చూపించిన 2-3 సీన్లు సాయి కుమార్ గారు పరిగెత్తడం, ఆర్ఎల్స్ వీళ్ళ వాళ్ళ అక్క వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళ సిచ్యువేషన్, అవి 2 సీన్లతోటే టోటల్ కాల్ ఇట్ సిచ్యువేషన్ అంతా సెటిల్ అయిపోయిందా అని సిచ్యువేషన్ అంతా రాలేదన్నమాట సాటిస్ఫాక్షన్. ఇంకో 2-3 సీన్లు లేదా ఇంకొక చిన్న కాల్ ఇట్ ఇంకొక చిన్నోడు ఉన్నాడు, ఒక కామెడీ సీక్వెన్స్ ఇట్లాంటి వాటి మీద ఒక చిన్నది పెట్టుంటే ఇంకా సెట్ అయ్యేదేమో నాకు అనిపిస్తుంది. బట్ స్టిల్ యాజ్ లెంత్ చూసుకుంటే ఇంకా పెరిగిపోతుంది, ఇంకా చాలా ఎక్కువ స్టోరీ ఉంది, మెయిన్ స్టోరీ అదే ఉంది కాబట్టి ఐ క్యాన్ అగ్రీ విత్ దాట్. బట్ మ్యాన్ నాకైతే మాత్రం కొంచెం అనిపించింది 6 జస్ట్ చెప్పారు, ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండదు అనిపించింది. రైట్. అండ్ ఐ వాంటెడ్ టు ఆస్క్ దిస్ పర్సనల్ క్వశ్చన్, కోపం మిమ్మల్ని ఎప్పుడైనా మోటివేట్ చేసిందా? యా, ఇట్ డిడ్. ఎలా అంటే సుందరానికి అంటాడా? ది థింగ్ ఇస్ ఇట్స్ నాట్, ఇప్పుడు నాకు కొన్నిసార్లు వచ్చేసరికి నాకు కోపం వచ్చినప్పుడు మోటివేట్ చేయడం కాదు. సో కోపం వచ్చినప్పుడు నా ఇమీడియట్ వెంట్ అవుట్ కొన్నిసార్లు ఏంటంటే ఐ విల్ గో అండ్ రైట్ సంథింగ్. అది ఆ సీన్ ఏమవుతుందో కూడా నాకు తెలియదు తర్వాత. బట్ సమ్ టైమ్స్ నేను కొన్నిసార్లు వెళ్ళి చూసుకున్నప్పుడు వచ్చి దే టర్న్డ్ అవుట్ టు బి ఎ బెటర్ సైన్స్. సో ఆ రకంగా ప్రాబ్లీ ఇట్స్ జస్ట్ అబౌట్ హౌ యూ ఛానలైజ్ థింగ్స్ అంతే. ఎందుకంటే నేను టక్కుమని చెప్పి ఎవరి మీద కోపం చూపించను. వెళ్ళి వచ్చేసరికి నా ఇదిలో వచ్చేసరికి నేనేమన్నా ఇప్పుడు చూసుకుంటా. సో ఆ రకంగా ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ బెటర్ థింగ్ ఓన్లీ యాక్చువల్లీ ఫర్ మీ. సో కోపం వస్తే రైటింగ్ తో ఛానలైజ్ చేస్తారు కొన్నిసార్లు నాట్ ఎవ్రీ టైం. కొన్నిసార్లు వచ్చేసరికి ఇంకా ఏమి చేయలేని ఒక దీనిలో వచ్చేసరికి ఐ గో అండ్ రైట్. కొన్నిసార్లు యా, అండ్ సమ్ టైమ్స్ దే టర్న్డ్ అవుట్ టు బి వెరీ డిజాస్టర్స్ సీన్స్. కొన్నిసార్లు వచ్చేసరికి యా ఎక్కడో తెలియకుండా వచ్చేసరికి ఒక చిన్న హై ఎమోషన్లో రాసేస్తాం కదా సంథింగ్. ఒక 1 day తర్వాత చూసుకుంటే వచ్చేసరికి దే టర్న్డ్ అవుట్ టు బి సంథింగ్ మ్యాజిక్. నాకు సరిపోగా రైటింగ్ పరంగానే కాదు, నాకు డైరెక్షన్ పరంగా కూడా చాలా నచ్చింది. ఆ షాట్ అమ్మ గాయ్స్ స్పాయిలర్స్ చాలా ఉంటాయి, సినిమా చూడకపోతే ఇంటర్వ్యూ చూడకండి. మీరు కూడా స్పాయిలర్స్. మదర్ చనిపోయి అక్కడ ఉన్నప్పుడు నీదైన రోజు నేను ఏది అడగను అంటే అమ్మ ఈ రోజు ఓకేనా అంటే గోడని చూపిస్తారు కదా. మ్యాన్ యాక్చువల్లీ దాని గురించి మాట్లాడదాం అనుకున్నాం, స్పాయిలర్స్ లో ఎగిరిపోయింది మైండ్ లో నుంచి. బట్ స్టిల్ ఫెంటాస్టిక్ షాట్ అది. లైక్ అన్ని అక్షరాలన్నీ లైక్ పదాలన్నీ పోయి ఒక శనివారం మాత్రం మిగులుతుంది. సారీ ఫర్ డిస్టర్బింగ్. అదన్నీ లైక్ అది రాసుకున్న మూమెంట్. సో ఫస్ట్ నుంచి వచ్చేసరికి అంటే నేను అవి కాకపోతే కొన్ని ఎలా మారుతాయి అంటే వచ్చేసరికి నేను ఇంట్లో గోడ మీద అన్నట్టుగా రాసుకున్నాను, అది బయటకు వచ్చింది. సో నేను వెంట్ టు ద లొకేషన్ అండ్ వి వర్ స్టేజింగ్, అది బయటకు వచ్చింది అంతే. బట్ మ్యాక్సిమం అన్నీ రాసుకున్నది, చైల్డ్హుడ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ షార్ట్ బై షార్ట్ రాసుకున్న మూమెంట్ యాక్చువల్లీ. అండ్ అప్పుడే క్యాలెండర్ లో కూడా ఫ్రైడే ఎగిరిపోయి మై గాడ్ మాస్టర్ వివేకాత్ర ఇస్ డూయింగ్ బికాజ్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ అంటే ఇప్పుడు ఆ జస్టిఫికేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండకపోతే వచ్చేసరికి ఆ క్యారెక్టర్ నిలబడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకు ఆ శనివారం అనేది వచ్చేసరికి దట్ ఈస్ మై హీరో. సో దాని ఫార్మేషన్ అనేది చాలా గట్టిగా చూపించాలని చెప్పి అనుకున్నాను యాక్చువల్లీ. వివేక్, మీ సినిమాలో నాకు చాలా నచ్చేది చైల్డ్హుడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. లైక్ బ్రోచే కొంచెం ఎక్సెప్షన్, ఎందుకంటే వాళ్ళే టీనేజర్స్, బ్రోచేనే ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిల్మ్ లాంటిది కాబట్టి. అంటేలో చైల్డ్హుడ్ చాలా ఉంటది, మెంటల్ మదిలో కూడా యూ ఓపెన్ విత్ చైల్డ్హుడ్. ఎందుకంటే ఐ యాక్చువల్లీ లవ్ మెంటల్ మదిలో చైల్డ్హుడ్. లైక్ టోటల్ ఆ పిల్లోడి సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా బాగుంటుంది అది. దాని తర్వాత అంటే చాలా ఇష్టం. మనల్ని డిఫైన్ చేసేది మన ఫార్మేట్, అందుకే వాటిని ఫార్మేటివ్ ఇయర్స్ అంటారు కదా. యాజ్ అ పర్సన్ గా మనం ఎలా ఫార్మ్ అవుతున్నాం అనేది డిఫైన్ అయ్యేది అక్కడ నుంచి వచ్చేది ఆ థాట్. చైల్డ్హుడ్ సింపుల్. ది థింగ్ ఇస్ యాజ్ అ పర్సనాలిటీ వాట్ వీఆర్ అనేది మనం డిసైడ్ చేసేది చైల్డ్హుడ్ యాక్చువల్లీ, ఎక్కడో తెలియకుండా. సో మనం ఎక్కువ వచ్చేసరికి కొంచెం క్యారెక్టరైజేషన్ బేస్డ్ డ్రామాస్ ఉంటాయి కాబట్టి ఐ ఆల్వేస్ బిలీవ్ వాళ్ళ సీడ్ ఏంటి, వాళ్ళ రూట్ ఏంటి అని తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ.
వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, వాడి మోటివ్స్ నాకు అది ప్రాపర్గా తెలిస్తే కనుక వాడి మోటివ్స్కి వాడు చేసే ప్రతి ఒక్క యాక్షన్కి వచ్చరికి నాకు రీజన్ దొరుకుతుంది. ఓకే. సో లైక్ వైజ్ అందుకే చైల్డ్హుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నాట్ నెసెసర్లీ ప్రతి సినిమాలో ఉండాలని కాదు, కానీ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు టేకింగ్ ఎ డీప్ డైవ్ ఇన్ టు ద క్యారెక్టరైజేషన్స్, వీడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది నాకు ఆ సీడ్ అక్కడ పడకపోతే కనుక ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు దయ చైల్డ్హుడ్ చాలా బాగుంది. చైల్డ్హుడ్ కట్ చేయకపోయినా వాడు కూడా వచ్చేసరికి చైల్డ్హుడ్ నుంచి ఫామ్ అయిన ఒక పర్సనాలిటీ యాక్చువల్గా. సో అదే అందుకే నాకు ఈ పర్టికులర్ దగ్గర దీనికి మాత్రమే నేను కంపేర్ చేస్తా ప్రశాంత్ నీల్ తోటి. హీ ఆల్సో సెడ్ దట్ కేజీఎఫ్ టైంలో కూడా చిన్నప్పటి నుంచి క్రియేట్ అండ్ సిచ్యువేషన్స్ తోటే వాట్ హీ విల్ బికమ్ అనేది ఒకటి. ఇప్పుడు ఈ రాకీ బాయ్ అనేటోడు చిన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ తోటే అలా పెరిగాడు, అదే కైండ్ ఆఫ్ గోల్ గా పెట్టుకున్నాడు. ఇట్లాంటివి చిన్నప్పటి నుంచే ఫార్మేటివ్ ఇయర్స్ నుంచే ఉంటేనే బాగా మనకి లైక్ స్టోరీ వైజ్ గా అండ్ ఆల్సో క్యారెక్టర్స్ వైజ్ గా ఇంకా మనకి ఇంకా బాగా స్ట్రెంత్ ఉంటుందని చెప్పారు అనమాట. సో ఐ కెన్ లిటరలీ సీ దట్ ఓకే నిజమే, చిన్నప్పటి నుంచి లైక్ చాలా మంది సిమిలర్ గా ఆలోచిస్తారని చెప్పేసి. అండ్ యాజ్ అ పర్సన్ గా నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది విమెన్ ని చూసే విధానం. ఓకే, మదర్ ని ఛాయాదేవి ఆ రెఫరెన్స్ ఇప్పుడు ఉండే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నాకు కూడా పెద్ద అర్థం కాలేదు, కానీ ఓకే ఛాయాదేవి షీ యూస్ టు ప్లే ఇట్లాంటి రోల్స్. అండ్ గయాలి తల్లికి అండ్ ఆ సీన్ వంటింట్లో తను చెప్పే డైలాగ్ అంత మాత్రాన వంటింట్లోనే ఉండిపోవాల్సిన అవసరం లేదు, నీ స్కూల్లో ఐడియల్ గా చూసుకుంటే స్టోరీకి ఆ డైలాగ్ అవసరమా లేదు, బట్ ఆ క్యారెక్టర్ డిఫైన్ చేయడానికి ఆ డైలాగ్ ఉంది. అండ్ విమెన్ ని చూపించే విధానం కూడా ప్రియాంక మోహన్ ని హర్షవర్ధన్ కొడతాడు, ఆఫ్ స్క్రీన్ ఉంటది చూపించారు. ఐ థింక్ అప్పుడు కొట్టేటప్పుడు యూ షో ద ప్రిజనర్ కనిపిస్తాడు. అండ్ ఎస్జే సూర్య కూడా అసాల్ట్ చేస్తాడు చూపించారు. ద వే యూ లుక్ ఎట్ విమెన్ ని చూసే విధానం, ఆ పర్స్పెక్టివ్ చాలా సెన్సిటివ్ గా అనిపిస్తుంది నాకు. ఐ రియల్లీ లైక్ ద వే ఆర్విఎస్ పోసెస్ క్వశ్చన్స్. నిజంగా అంటే చాలా ఇంట్రిగింగ్ క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్గా మనం చూసే ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయంటే ఈ పర్టికులర్ దగ్గర ఏమనుకున్నారు, లేకపోతే లైక్ ఈ యాక్టర్ ఎలా చేసిండు, లేకపోతే ఈ యాక్టర్స్ తోటి ఎలా వచ్చింది, ఎంత స్కేల్ పెట్టారు, ఏ యాంగిల్లో పెట్టారు అంటారు. కానీ లైక్ యాజ్ అ హోల్ స్టోరీ డీప్ డౌన్ వెళ్ళినప్పుడు మంచి మంచి క్వశ్చన్స్ తగులుతాయి. అండ్ ఐ రియలీ లైక్ హౌ ఆర్విఎస్ ఆస్క్ క్వశ్చన్స్. అండ్ ఆల్సో భరద్వాజ్ గారు అడుగుతారు, ఆబ్వియస్లీ అడుగుతారు ఆయన, బట్ మ్యాన్ సీరియస్లీ మంచి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే దట్స్ అ వెరీ వెరీ వాట్ ఇస్ సబ్జెక్టివ్ అండ్ క్రియేటివ్ చాయిస్ అంతే, నాట్ టు షో అనేది. ఎందుకంటే వాళ్ళ మీద వైలెన్స్ ఆల్రెడీ చాలా జరుగుతుంది బయట. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా అసలు ఫస్ట్ చూపించడమే నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఇంకా అలాంటి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళని కొట్టడాలు అవి ఇవి చూపించకపోతే బెటర్ అని చెప్పి నా ఉద్దేశం యాక్చువల్గా. assault or rape, you can't think about that, no? No, I think even స్క్రిప్ట్లో వచ్చేసరికి డిమాండ్ చేస్తే కూడా వచ్చేసరికి దట్ విల్ బి థింకింగ్ అబౌట్ ఇట్. ఈవెన్ బ్రోచేలో కూడా అలాంటి షార్ట్ ఏమి ఉండదు బ్రో, కాకపోతే చూపిస్తారు లైక్ అయిందని చెప్పేసి చెప్తారు, కానీ సజెస్టివ్ ఉంటుంది. నిజమే, వెరీ సజెస్టివ్. ఈవెన్ లైక్ వైజ్ ఇన్ బ్రోచే ఇట్స్ అబౌట్ ఎ మొలెస్టేషన్, బట్ ఐ నెవర్ షోడ్ ఇట్. ఇంపాక్ట్ వచ్చేసరికి వేరే 10 seconds ఫాస్టర్ జల్సా సినిమాలో సునీల్ లెక్క కూడా తీసుకురావచ్చు అనేది, డైరెక్ట్ గా చూపించకుండా ఇంకా వేరే రకంగా కూడా తీసుకురావచ్చు అనేది ఐ బిలీవ్ ఇన్ యాక్చువల్లీ, ఎస్పెషల్లీ ఆన్ ఉమెన్. ఇందులో కూడా ఉంది కదా లైక్ చైల్డ్ టీచర్ అమ్మాయిని అది అడ్రస్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే ది థింగ్ ఈజ్ ఏంటంటే వాళ్ళ మదర్ చెప్పిన దాని ప్రకారం వచ్చేసరికి వీళ్ళిద్దరూ ఎలాంటి ఒక పర్సనాలిటీస్గా షేప్ అయ్యారు అనేది నాకు వెరీ ఇంపార్టెంట్. హౌ భద్ర షేప్డ్ అవుట్ యాజ్ అ పర్సన్ అండ్ హౌ సూర్య, వాళ్ళిద్దరూ ఎలా ఒకళ్ళొకళ్ళు ఇండివిజువల్ పర్సనాలిటీస్గా ఇదయ్యారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో భద్ర కూడా వచ్చేసరికి స్టాండింగ్ అప్ ఫర్ సంథింగ్ వాళ్ళ మదర్ లాగే అనేది నాకు కొంచెం ఇంపార్టెంట్గా అనిపించింది యాక్చువల్గా. సో దట్స్ వై. ఓకే ఓకే. అండ్ ఇదంతా సజెస్ట్ చేసేది ఒక చిన్న డైలాగ్ తో. సాయి కుమార్ గారికి నానికి వాళ్ళు ఫుడ్ తింటూ ఉన్నప్పుడు ఏంటి నీ కూతురు మళ్ళీ బెంగళూరు అంటే ఏమైందంటే ఫోన్ వస్తుంది చూడు అని చెప్పి. సో హీ ఆల్రెడీ నోస్ దట్ యాక్చువల్గా ఒక సీన్ ఉండే రామ్, యాక్చువల్గా అదే ఎడిట్లో ఫైనల్ ఎడిట్లో వచ్చేసరికి కొన్ని కాల్స్ తీసుకుని చేసిండే. యాక్చువల్గా ఏమవుతుందంటే అక్కకు వచ్చేసరికి వాడు ఎవరైతే తీర్థం గుణశేఖర్ ఉన్నాడో భర్త, టీచర్, వాడు వచ్చరికి ఫోన్ చేసి సారీ చెప్తాడు. సారీ చెప్తే అమ్మాయికి అర్థం కాదు, సడన్ గా వీడు ఎందుకు నాకు ఫోన్ చేసి సారీ చెప్తున్నాడు, నిన్న దాకా వచ్చేసరికి వాడు కొంచెం ట్యాండ్రమ్స్తో మాట్లాడాడు, ఎందుకు సారీ చెప్తున్నాడని అర్థం కాదు.
ఆ అమ్మాయి ఆలోచిస్తూ ఉంటే వచ్చేసరికి అప్పుడు విండోలో నుంచి చూస్తే వచ్చేసరికి ప్యూన్కి వీడు డబ్బులు ఇవ్వడం చూస్తుంది. ఓకే. చూసి అక్కడి నుంచి వచ్చేసరికి ఆ ప్యూన్తో అంటుంది అనమాట, ఎంత ఇస్తున్నాడు అంటే నెలకి 4,000 ఇస్తాడమ్మా అది ఇది అని చెప్పి వాడు కన్ఫ్యూజ్ చేస్తాడు. వాడు కన్ఫ్యూజ్ చేస్తే వచ్చరికి ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు వాడికి చెప్పకపోతే ఈ స్కూల్లోనే కదా ఇంకే స్కూల్లో పని చేయమని చెప్పి వాడిని బెదిరిస్తుంది. యాక్చువల్లీ బెదిరించి నేను బెంగళూరుకి వెళ్తున్నాను వాడికి ప్లాన్ చేసి షీ లీవ్స్. ఆ అమ్మాయి వచ్చరికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో అందుకని అది కాకపోతే ఏంటంటే అప్పుడు ఫుల్ డెరివేటివ్ ఆఫ్ కథలో అది అనవసరంగా ఎక్కువ చెప్తున్నామా అని చెప్పి అనిపించింది. సో దట్స్ వై వి టుక్ ఇట్ ఆఫ్. లేకుండా నడిచింది టెక్నికల్ ఉంటుంది కదా. స్క్రిప్ట్ ఎడిటింగ్ గురించి మీరు మాట్లాడతారు. లైక్ బ్రోచేలో కూడా టిఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ చూసాను, అది పిచ్చమైన ఇష్టమైన ఇంటర్వ్యూ. దాంట్లో టిఎన్ఆర్ గారు అడుగుతారు 40 minutes ఇది ఎక్కువ వచ్చింది కదా అంటే మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ 40 minutes అంతా కాదు బట్ టైం చాలా ఎక్కువ ఉండడం వల్ల ప్రీ ప్రొడక్షన్ బాగా చేద్దామని చెప్పి మాంటైజులు చాలా ఎక్కువ రాసాము బట్ వీలైనంత వరకు స్క్రిప్ట్ ఎడిటింగ్ చేసేసాము అని. అంటే సుందరానికి కూడా మీరు రిలీజ్ అయిన తర్వాత చెప్పిన ఇంటర్వ్యూ, అంటే సుందరానికి అనే సినిమా ఎడిట్ టేబుల్ మీద ఎడిట్ చేయలేము, ఏదైనా జరుగుంటే స్క్రిప్ట్ టేబుల్ మీద సరిపోతా శనివారం. ఇప్పుడు ఏదైతే మాకు ఇచ్చారో మీరు 175 minutes ఇది ఎడిట్ టేబుల్ మీద ఎడిట్ చేయలేము ఇంతకంటే ఎక్కువ. దీనికంటే ఎడిట్ చేయలేము. ఏదైనా జరుగుంటే స్క్రిప్ట్ అప్పుడే జరుగుండాలి. బట్ ఏంటంటే స్క్రిప్ట్ అప్పుడు కూడా వచ్చేసరికి నేను ది థింగ్ ఈజ్ ఏంటంటే ఇది ఫర్ ద ఫస్ట్ టైం నాకంటే వాజ్ వెరీ ఈజీ టు రైట్, బ్రోచే వాజ్ వెరీ ఈజీ టు రైట్, మెంటల్ మెల్లో వాజ్ వెరీ ఈజీ టు రైట్. సరిపోదు అనేది ఒక వైల్డ్ హార్స్ లాగా అయిపోయింది అనమాట నాకు. అది దాన్ని టేమ్ చేయడం చాలా కష్టమైపోయింది. ఏమైతుందంటే ఇది చాలని చెప్పి అనిపిస్తుంది కదా, బట్ సరిపోదా స్క్రిప్ట్ వాస్ టూ వాస్ట్. ఎందుకంటే క్యారెక్టరైజేషన్స్ వైజ్ కానీ ఇవన్నీ కానీ అవి ఎంత రాస్తే ఇంకా అవి బయటకు వస్తూనే ఉన్నాయి. దానికి ఏంటంటే ఒక అన్స్టాపబుల్ స్క్రిప్ట్ లాగా ఉంది. సో ఎందుకంటే దీనికి రాసిన, ఎందుకంటే వీళ్ళ లవ్ స్టోరీకి ఇంకొక బ్యూటిఫుల్ ఆర్క్ ఉంది. అసలు సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి వాళ్ళ లవ్ స్టోరీ ఆర్క్ చాలా బ్యూటిఫుల్ ఆర్క్ ఉంది, అది స్క్రిప్ట్ లో వెళ్ళిపోయింది. స్క్రిప్ట్ ఎడిట్ లోనే తీస్తాను. సో అండ్ దెర్ ఆర్ టూ మెనీ బ్యూటిఫుల్ మూమెంట్స్ యాక్చువల్లీ. ప్లీజ్ షేర్ అ కపుల్ లో. అంటే ఈ అమ్మాయికి వచ్చేసరికి వీళ్ళ లవ్ స్టోరీ బేసికల్ గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇంటర్వెల్లో తెలుస్తుంది కదా. ఇంటర్వెల్లో తెలిసిన తర్వాత ఆ అమ్మాయి వచ్చేసరికి ఇలాగా అది చెప్తుంది వీడికి, ఏంటి సౌకల్పాలెం వాళ్ళ మీద ఇప్పుడు నీ కోపం తీర్పినంత మాత్రాన వాళ్ళ సమస్య తీర్పినట్టు కాదు అది ఇది అని చెప్పి వాడు ప్రాబ్లం మొత్తం తీర్చేస్తాడు, మొత్తం వెళ్ళి కొడతాడు. అది అయిపోయిన తర్వాత వచ్చేసరికి వాడికి ఏంటంటే ఈ ఫలానా ఫేక్ కళ్ళు అని అమ్మాయికి కనిపిస్తుంది. ఆ ఫేక్ కళ్ళు ఎవరైతే ఉందో అమ్మాయి, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి కనిపిస్తుంది. బ్రేక్స్ అప్ విత్ హర్ అగైన్. వాడికి ఒక చిన్న గిల్ట్ ట్రిప్, వాడు పర్సనల్ గిల్ట్ ట్రిప్లోకి వెళ్తాడు. ఎవరు, సూర్య అనేవాడు. ఆ అమ్మాయితో బ్రేకప్ చేసుకొని ఆ అమ్మాయి వచ్చేసరికి మళ్ళీ వీళ్ళిద్దరు వచ్చి చిన్న బ్రేకప్ ఉంది. ఇలాంటి వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ లాస్ట్లో ఎలా కలిశారు అండ్ హౌ వీ గాట్ టు నో దట్ షీ ఈస్ ది కళ్ళు అని చెప్పి. సో అదొక వెరీ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ఆర్క్ లాగా వెళ్తుంది. బట్ ఏంటంటే ఇన్ ది కేయోస్ ఆఫ్ థింగ్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్, ఇప్పుడు సూర్య, దయ, సోకుల్పాలెం వీటి మధ్యలో ఇది ఇమడలేదు, ఇది తూగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగాలేదు. ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, అసలు అది బాగానే లేదు. లైక్ అప్పటి వరకు వాళ్ళ కెమిస్ట్రీ, వాళ్ళ లవ్ స్టోరీ అంతా చాలా బాగా అనిపించింది, క్యూట్ గా ఎవ్రీథింగ్. అనవసరంగా మళ్ళీ ఫేక్ కల్ అండ్ ఎవ్రీథింగ్ ఆ పర్టికులర్ ఎపిసోడ్ అయితే పాస్ డౌన్ అయిపోయింది. సపరేట్గా దాన్ని మళ్ళీ లాక్కొచ్చేది కరెక్టే, లైక్ బట్ తీసేయడం బెటర్, మంచి పని చేశారు ఈ లవ్ స్టోరీ అనేది. సో దట్స్ వై అది ఛాన్స్ తీసుకొని అది తీసాను మంచిగా. సో ఓకే, లైక్ నాకు ఎట్లా మైండ్ ఫంక్షన్ అవుతుంది అనేది తెలుసుకోవడం చాలా క్యూరియస్ గా ఉంది. లైక్ ఆర్విఎస్ కూడా వెళ్ళగా బాగాలేదురా. స్టోరీ అనేది ఇంతే, పాయింటే బట్ ఆ స్టోరీ చుట్టూ మీట్ అది అల్లుతున్నారు కదా, ఎంత జ్యూసీగా చేయడం, అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మీ స్టోరీ టెల్లింగ్ ఇస్ సుపీరియర్ ఆల్వేస్. స్టోరీ బేసిక్ స్టోరీ, బట్ ఈ స్టోరీని ఇంత చేయడం, ఇంత క్యారెక్టర్లు, ఈ వాళ్ళ ఒక్కరిగా ఒక బ్యాక్ స్టోరీ పెట్టడం, దట్ ఈస్ క్రేజీ. అదే ఈ కూర్మానందం అండ్ దయాది కూడా లైక్ లిటరలీ ఒక పాయింట్ లో సినిమా అయిపోయింది. ఓకే, యాక్చువల్గా ఫస్ట్ సీన్ లో అయిపోయింది సినిమా వాళ్ళు.
వాడు కనుక గోవర్ధన్ ఇంకొక 5 నిమిషాలు పెట్టుకొని ఉంటే అవునవును మూవీ అక్కడికే అయిపోయింది. నో ప్రాబ్లం ఎట్ ఆల్. హౌ ఇట్ షుడ్ హావ్ ఎండెడ్ అని చెప్పి చౌటోటా. సో నాకు ఒక పాయింట్ లో సినిమానే అయిపోయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే అక్క చెప్పేసింది అని మాట ఇచ్చేసాడు. ఓకే దయా ఇస్ ఆల్సో డన్, ఎవ్రీథింగ్ సార్టెడ్. దయాకు డబ్బులు వచ్చేసినాయి అంటే సోగుల పల్లె వాళ్ళని వదిలేస్తాడు. సో వాళ్ళు కూడా హ్యాపీ, ఇంక ఇబ్బంది లేదు. బట్ ఎందుకు అక్కడ కథ నడుస్తుంది అంటే రాంగ్ జడ్జ్మెంట్. ఆ ఒక్క డెసిషన్ వల్ల కథ మళ్ళీ మారిపోతుంది. సో ఈ రాంగ్ జడ్జ్మెంట్ అనేది దానికోసం ఉందా? ఇది నాకు ఈ రైటింగ్ పే ఆఫ్ గురించి అర్థం చేసుకోవాలని ఉంది. ఈ రాంగ్ జడ్జ్మెంట్ అనే దాని వల్ల కథ ముందుకు వెళ్తుంది కాబట్టి ఆ రాంగ్ జడ్జ్మెంట్ అనేది ముందు ఈ రాంగ్ జడ్జ్మెంట్ వల్ల ఇక్కడ స్టోరీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలనేది ఫస్ట్ నుంచి అనుకున్న ప్లాన్. రాంగ్ జడ్జ్మెంట్ వల్ల వచ్చేసరికి ఏంటంటే ఇద్దరు అన్నదమ్ములు ఎవరైతే కొట్టుకుంటున్నారో వాళ్ళిద్దరు కలుస్తారనేది నాకు సెకండ్ హాఫ్ లో అది తెలుసు. సో దానికి ప్లాన్స్ వచ్చేసరికి ఎక్కడెక్కడి నుంచి చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది నుంచి ఇది వచ్చింది అంతే. ప్లాంటింగ్ కూడా చాలా బాగుంటది. లిటరల్లీ సిమిలర్ సిచ్యువేషన్ కదా. స్టార్టింగ్ లో ఫస్ట్ సీన్ అదే, మిమ్మల్ని ఒకటి కత్తితో పొడవబోతుంటే నేను ఆపాను సార్ అంటాడు, కానీ వాడి వేలు కోసి రెండోది రైట్ కాదంటే లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్. అండ్ లైక్ పబ్బు సీన్ గురించి మాట్లాడాలి. కథలో నాకు అదే సేమ్, కథలో నాకు వీడు సూర్య దయాని కొట్టాలి కాబట్టి పబ్బులో ఆ మూమెంట్ ఉండడం కోసం అని చెప్పి ఫాజిల్ కి ముందు మా నాన్న ట్రైన్ ఎక్కుతుంటే చనిపోయారని పెట్టడం జరిగిందా? లేకపోతే ఆల్రెడీ అక్కడ ఫాజిల్ కి నారాయణ ప్రభుతో గొడవకి ఫాజిల్ కారణం కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఇది ఉంది 10 minutes అని చెప్పి ఇక్కడ వాడడం జరిగిందా? లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు బ్రో, నిజంగా ఆర్వీఎస్ సూపర్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అదే 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 అదొక్కటి ఎలా క్రాక్ అయిందో తెలియదు యాక్చువల్గా, ఏది ముందు ఏది వెనక అని. బట్ ఏంటంటే వీడి స్టోరీ క్రాక్ అయిపోయింది ఫస్ట్ నాకు. ఫాజిల్ గడ్ది వచ్చేసరికి ఒకనొక పర్సన్ గురించి తన క్యారెక్టరేషన్ చెప్పాలని చెప్పి అనుకుంది. వాడి కానీ ప్రాబ్లం కూడా వాడి మీద వేసుకుంటే ఒక క్యారెక్టర్ యాక్చువల్గా వాడి కోపాన్ని అని చెప్పి చెప్దామని చెప్పి అనుకుంది. సో ఇప్పుడు దీనికి రీజన్ ఏమి ఇవ్వచ్చు మనం? ఓకేనా, ఇట్ షుడెంట్ బి ఏదంటే ఒక రెగ్యులర్ క్లిషే రీజన్ లాగా కాకుండా వాడు ఒక పెక్యులర్ రీజన్తో రావాలి. ఓకే, వాడు ఒక 10 minutes వాచ్ క్లాక్ ఫాస్ట్ గా పెట్టి ఒక క్యారెక్టర్ అని చెప్పి అనుకుంటే నార్మల్ కొంతమందికి అంటే జనరల్ గా అది నార్మల్ చూస్తేనే ఫస్ట్ ఏం చేసినాడు ఏంట్రా దీనికే కూడా తాడరావిడు అనే ఫీలింగ్ వచ్చింది నిజంగా. ఎందుకంటే మైండ్ లో కూడా ఎట్లా ఉండదు, 10 minutes 5 minutes ఉంటుంటది. సో దీనికి కొట్టే అంత ఏముంది అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఎప్పుడైతే పబ్ సీన్ వచ్చిందో మైండ్ పోయింది, మామూలుగా లేకుండా అసలు నిజంగా చాలా బాగా ప్లాంటింగ్ అండ్ ఆల్సో సెటప్ పే ఆఫ్ చాలా బాగా సెట్ అయింది. నేను కూడా ఒక 5 minutes ఎందుకంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతామని చెప్పి ఒక 5 minutes పెట్టుకుంటాం. వాడికి ఒక ప్రాపర్ బ్యాక్ స్టోరీ లాగా ఇచ్చి ఓకే అది కనుక ప్రాపర్గా మనం ఇది ఇస్తే కనుక పే ఆఫ్ ఇస్తే కనుక చాలా బాగుంటుందని చెప్పి అనుకోండి. ఏది యాక్చువల్గా వచ్చేసరికి ఇది ఫస్ట్ డ్రాఫ్ట్లో రాసినప్పుడు ఇది వసుధా శంకరం నరేషన్లో వాళ్ళ ఫాదర్ చెప్పే నరేషన్లో వచ్చే ఒక చిన్న మూమెంట్ అనమాట. ఓకే, ఏది చిన్న మూమెంట్ అది ఏంటంటే వచ్చేసరికి ఒకరోజు శంకరం ఎలా ఆపుతున్నాడు అంటే వెరీ ఫస్ట్ డ్రాఫ్ట్ ఇనీషియల్ డ్రాఫ్ట్స్లో శంకరం వాళ్ళ కొడుకుని ఎలా ఆపుతున్నాడు అని చెప్పని వాడికి ఏంటంటే తలుపు తాళం వేసేసి లోపల ఇలా చేయడం కూడా చూశాను వాడిని. కానీ వాడిని శనివారం ఆపలేకపోయాను, ఎలాగోలా బయటకు వచ్చేసాడు. ఒక టీ షాప్లో ఒక కుర్రోడిని ఇది చేస్తుంటే వచ్చేసరికి ఒకరిని కొట్టడానికి వెళ్తాడు. యాక్చువల్గా వెళ్ళి కొట్టేద్దామని చెప్పి అనుకుని ఆ పిల్లలు చాలా హోప్ఫుల్గా చూస్తుంటారు. కొట్టేద్దామని చెప్పి అనుకునేసరికి కరెక్ట్గా 12 అవుతుంది. సో ఆ పిల్లోళ్ళు ఒకడికి వచ్చేసరికి ఒక 10 minutes ఫాస్ట్గా పెట్టే హ్యాబిట్ ఉంటుంది. సో అందుకనే కొట్టేసాడు అనేది బేసిక్ థింగ్ అది యాక్చువల్గా, అది ఫస్ట్ డ్రాఫ్ట్. బట్ నాకు ఆ మూమెంట్ చాలా నచ్చింది. ఇది వచ్చేసరికి దిస్ షుడెంట్ జస్ట్ గో యాజ్ ఎ నార్మల్ మూమెంట్ లాగా కాదు, ఇది ఒక సాలిడ్ మూమెంట్ లాగా వెళ్ళాలని చెప్పి అది రియలైజ్ అయ్యి తీసుకొచ్చి విలన్ కొట్టేటప్పుడు మెయిన్ దయాన్ని కొట్టేటప్పుడు అది ఉండాలి అని చెప్పి అది చాలా సెట్ లెవెల్ లో వర్కౌట్. వాచింగ్ ద ఫిల్మ్ అండ్ ప్రసాద్ when he slowly going and ఆ పిల్లోడు చూసి మాస్ దించుతూ ఉంటాడు కదా, వాయిస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో పీపుల్ జేక్స్ కుంభోతలేశాడు. ఐ యామ్ వెరీ మీరు పోర్తోలిల్ మూవీ చూసారా? పోర్తోలిల్ చాలా బాగుంటుంది. లాస్ట్ లో గన్ని సిరితే పట్టుకుంటాడు కదా, అది ప్లాంటింగ్ అండ్ పే ఆఫ్ చాలా బాగుంటుంది. రైటింగ్ తో మాస్ చేయించడం ఏంట్రా, రైటింగ్ తో విజిల్స్ చేయించడం ఏంటి. ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ యు నో ఇక్కడ అట్లాంటిది ఒకటి జరిగిందని. అండ్
నాకు స్టేజింగ్ గురించి చెప్పండి. నేను డైరెక్షన్ నాకు నచ్చిందని చెప్పాను, రైటింగ్ ఎంత అదే ఒక్కొక్క చెప్పేది అంటే రైటర్ వివేక్ ఆత్రేయ ఆల్వేస్ టెన్స్ టు డామినేట్ ద డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. దానికి ఐ థింక్ సరిపోతుంది. యూ హ్యావ్ బ్యాలెన్స్డ్ బోత్, వేర్ చిన్న చిన్న మూమెంట్స్ ని కూడా స్టేజింగ్ లో లైక్ ఓకే కలర్ ప్యాలే ఉంది, దట్ ఐ థింక్ ఇట్స్ వెరీ విలన్ కి గ్రీన్ పెట్టడము, హీరోకి రెడ్ పెట్టడం, అది ఆల్రెడీ సినిమా చూసి చాలా హ్యాపీ అయిపోయారు. బట్ ఐ వాంట్ గెట్ ఇన్ టు దోస్ స్మాలర్ థింగ్స్ లైక్ నేను చెప్పినట్టు నాని, సమంత, సుదీప్ అది ఉన్నప్పుడు నువ్వే నాని అని చెప్పినప్పుడు ఫ్రేమ్ ఉంటది, ఆల్రెడీ మంచి మూమెంట్ అది, ఎంజాయ్. బట్ బ్యాక్గ్రౌండ్ లో యూ సీ ఒక చిన్న అమ్మాయి బెలూన్లు పట్టుకుని ఎగురుకుంటే వెళ్ళిపోవడం, లైక్ వాట్ దిస్ గై ఇస్ ఫీలింగ్. ఆ అమ్మాయి అట్లా అక్కడ చిన్న అమ్మాయి కనవాలే కానీ ఒక రెడ్ హుడ్డీ గార్డ్ వేసుకోకపోవడం చాలా మంది లైక్ గిల్లీలో వేసి అంటున్నారు, అది కొంచెం అన్నీ అనిపించింది కానీ ఇదంతా కనవలేదు. బట్ యా అవి వాటి గురించి చెప్పండి. జస్ట్ మామూలుగా ఇంప్రాంప్ట్ గా అనిపించింది అనమాట. ఎవరో అక్కడ ఎదురు దూరంలో బెలూన్ పట్టుకుని వెళ్తున్నారు యాక్చువల్గా. సో నేను మా అనిరుద్ధ్ ఎడికి పిలిచారు, నేను కరెక్ట్గా వస్తున్నప్పుడు వచ్చేసరికి ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ ఇలా రావాలి అని చెప్పి చేసింది యాక్చువల్గా. జస్ట్ ఏంటంటే ఇంకొంచెం అండర్లైన్ చేయడానికి. యా అంతే, ఎలాగో అదొక సూపర్ కరెక్ట్ గా ఆ మూమెంట్ లో వచ్చేసరికి ఈ ఎక్స్ప్రెషన్ తో పాటు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఇంకొకటి జరిగితే బాగుంటుంది కదా అని చెప్పి అనిపించింది. అండ్ సీన్ కి మధ్య ఉండే కనెక్షన్ లైక్ చిన్న చిన్న నాకు ఒకే ఒక పాయింట్ లో కొంచెం అబ్రప్ట్ అనిపించింది, అదేంటో చెప్తా. బట్ మిగిలిన సీన్స్ అన్ని కూడా ఫ్లో ఎంత బాగుంటది అంటే లిటరల్లీ దయాకి సూర్యకి కాన్ఫ్రంటేషన్ అయ్యే ముందు, ఓకే వాళ్ళిద్దరూ కలుసుకునే దానికి ముందు ఐ థింక్ ఎస్జే సూర్య భయంకరంగా కొట్టిన తర్వాత దేర్ ఇస్ అ కట్టు నాని పడుకుని ఉంటారు. ఓకే దాని లేసి వచ్చి నిజమైన కోపం అంటే ఏంటో సాయి కుమార్ అడిగితే నిజమైన కోపం ఎవరో దిగిన కొట్టి అరుస్తాడు, ఇట్లా కొట్టిన తర్వాత కట్టు అదే అనుకుంటున్నా పడుకున్నాడు షాట్. కావాలంటే కోర్టు సీన్, కోర్టులో ఎస్జే సూర్య నడుచుకుంటూ రావడం, అక్కడ ఆల్రెడీ వీళ్ళిద్దరికి ఎస్జే సూర్య వల్ల ఇతనికి ట్రూ యాంగర్ డెఫినేషన్ తెలియబోతుంది అని. నెక్స్ట్ వాళ్ళిద్దరి కాన్ఫరంటేషన్ కి సెటప్ వచ్చేసి శివాజీ రాజా గారు కాలికి నాకు దెబ్బ తగిలింది, మనం రోజు చేసే వాటి కోసమే మనకి ఇట్లాంటి చిన్న చిన్న పనిష్మెంట్ జరుగుతుంది, వాడు చేసిన దానికి ఎంత తగులుతుంది అంటే స్లో మోషన్ లో మనడు కార్ మీద కూర్చుని ఉంటాడు, ఇట్లా వస్తే ఈ చిన్న చిన్న సీన్స్ ఏమో బ్రో నాకు అంత గుర్తే లేదు, కాకపోతే లైక్ ఎసెన్స్ తెలుస్తుంది అంతే, బట్ గుర్తు అంత లేదు. రాసుకోవాలి, ప్రతిదీ ఫ్లో లో ఉండాలి. ఎంత మెటీరియల్ ఉండింది మీ దగ్గర అసలు? మెటీరియల్ వైజ్ బాగానే ఉంది యాక్చువల్లీ, మెటీరియల్కి కొదవలేదు. మెటీరియల్ ఉంది, నా ప్రాబ్లం ఏంటంటే నేను తక్కువ రాయాలి అంతే. ఎందుకంటే లెంత్ పెరుగుతుంది నాన్న, అందుకే తెలుస్తుంది. కీప్ రైటింగ్, ఎక్కడ ఇంకేమైనా చేయొచ్చా అని లాస్ట్ మినిట్ రాస్తూనే ఉంటాను. అండ్ నా ప్రాబ్లం ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఎగ్జామ్స్లో కూడా సో ఎగ్జామ్స్లో కూడా అంతే యాక్చువల్గా. ఆ క్వశ్చన్కి వచ్చేసరికి నేను ఎంత ప్రిపేర్ అయ్యానో అది మొత్తం ఇట్లా కూర్చొని లాస్ట్ మినిట్ వరకు ఎడిషనల్ తీసుకొని రాసే. చైల్డ్హుడ్ సీన్స్ లాస్ట్ లో ఏదో 2 మార్క్స్ రాయినందుకు కూర్చొని ఏడవడం, ఇట్లాంటి ఓవర్ యాక్షన్ యా మొత్తం రాసాను, మ్యాక్సిమం రాసాను. ఎందుకంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను మళ్ళీ ఇప్పుడు దాకా నేను టచ్ చేసిన రాసిన స్క్రిప్ట్స్ మొత్తం వచ్చేసరికి అన్ని స్టాండ్ అలోన్ జర్నల్స్. నేను మళ్ళీ చేయగలుగుతానో లేదా, నాకు ఎప్పుడు ఆ టెన్షన్ యాక్చువల్గా. నేను మళ్ళీ ఇలాంటి స్క్రిప్ట్ రాయగలుగుతానో లేదో. సో ఐ హ్యావ్ టు గివ్ ఇట్ ఆల్. ఇంకా దీనిలో వచ్చేసరికి నేను మైండ్లో మొత్తం పెట్టేయాలని చెప్పి అనుకుంటా ఈ కథకి సంబంధించినట్టుగా. సో ఆవులని తెలుస్తున్నా అని చెప్పేసి అనుకోకంటారు, నైట్ మస్తు వర్క్ అయిపోయింది, దానివల్ల లేట్ అయింది, ఇప్పటికీ వర్క్ అయింది కాబట్టి అవుతుంది. బట్ స్టిల్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. ఈ పర్స్పెక్టివ్స్ నుంచి 360 degrees వచ్చేసరికి ఇంకొక 2-3 డిగ్రీలు యాడ్ అయినా పర్లేదు కానీ సో అన్ని యాంగిల్స్ నుంచి ఇది ఎలా చేయొచ్చు అదెలా చేయొచ్చు అని మొత్తం రాసేయాలనుకుంటా. సో మెటీరియల్ వైజ్ కొదవలేదు. మెటీరియల్ తెలుస్తుంది చాలా ఎక్కువ రాసిన అని చెప్పేసి మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చి వివేక్ ఇది కొంచెం ఎక్కువ అయిపోతుందేమో, ఇక్కడ ఆపేయచ్చేమో అని చెప్పే వాళ్ళు ఉన్నారా? యా. సో ఫస్ట్ టైం అంటే ఈ స్క్రిప్ట్కి వచ్చేసరికి యాజ్ ఐ టోల్డ్ ఇట్స్ వెరీ హార్డ్ టు టేమ్ అని చెప్పని.
నేను నా డైరెక్షన్ టీమ్ ఫస్ట్ అంటే ఇనీషియల్గా ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ నుంచి వాళ్ళు అండ్ వర్క్ విత్ ఫ్యూ రైటర్స్. యా పిలిచిన బౌన్స్ బోర్డ్గా వచ్చేసరికి చెప్పేవాడిని యాక్చువల్గా ఇది బౌన్స్ బోర్డ్లో అంటే నా ఐడియాస్ వర్క్ అవుతున్నాయా లేదా, లేకపోతే వచ్చేసరికి ఇది ఇంకేమైనా చేయొచ్చా. అదొకటి. మీనాక్షి అని ఇంకొక రైటర్ నాకు మహా సజెస్ట్ చేశాడు. ఆ అమ్మాయి ఇదొకటి. అండ్ రీసెంట్గా వచ్చి ఇక్కడ మహా అంటే వెంకటేష్ మహా అనుకుంటున్నాను. వచ్చేసరికి సినిమా మొత్తం అయిపోయిన స్టేజ్లో వచ్చేసరికి జై అని చెప్పి కృష్ణగాడి వీరప్రమ గాథ జయకృష్ణ. సో తన్ని పిలిచి కూర్చోబెట్టి వచ్చేసరికి నేను సినిమా మొత్తం చూపించి బ్రో ఇంకేమైనా చేయొచ్చా చెప్పు అని చెప్పి తనతో కూర్చొని డిస్కషన్. ఫస్ట్ టైం ఎందుకంటే ది థింగ్ ఈజ్ నా భయం ఏంటంటే అంటేకి నేను అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంటే ఇస్ మై ఫోర్టే. సో అంటే నాకు తెలుసు నేను ఏం చేస్తున్నాను. బట్ ఇదేంటంటే నాకు కొత్త జానర్, నాకు ఎప్పుడు ఒక భయం ఉంటూనే ఉంటుంది. నేనేమైనా స్కిప్ అవుతున్నానా, నేనేమైనా ఇది చేస్తున్నానా, లేకపోతే బికాస్ వి రియల్లీ డోంట్ నో. నేను కొత్తగా ఒక అటెంప్ట్ చేస్తున్నాను. నాకు ఎక్కడో వచ్చేసరికి బాగానే ఉందని ఒక ఇది ఉంది, కానీ నాకు మాత్రం బాగోకూడదు ఇది. అందరికి ప్రతి ఒక్కరికి వచ్చేసరికి దిస్ షుడ్ అపీల్ టు ఎవ్రీ వన్. అండ్ నేను తెలియకుండా వచ్చేసరికి ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ మిస్టేక్ దిస్ టైం అని చెప్పి చూపిస్తాను. దీంట్లో నిజంగా నాకు తెలుస్తుంది అనమాట. అంటే క్రియేట్ చేసిన సిచ్యువేషన్ అంటే లైక్ టోటల్ చేంజ్ చేసిన అనట్లేదు కానీ, బట్ అంటే వాజ్ అ నీష్ సబ్జెక్ట్ ఇన్ వే. టెక్నికలీ చెప్పాలంటే కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చలేదు. ఒకటి ఉంది, ఒక కైండ్ ఆఫ్ ట్రిప్ లోకి వెళ్ళిపోయినాం మనం. జనరల్ చూసినా కానీ లెంత్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఈస్ టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అంతా కూడా కొంచెం చాలా డిఫరెంట్ ఉంటుంది. సో దానివల్ల మేబీ ఆడియన్స్ ని లూజ్ అయినా అని ఫీల్ అయ్యింటారు అని చెప్పట్లేదు మనకి. కాకపోతే లైక్ చెప్తున్న విషయాల బట్టి తెలుస్తుంది ఏంటంటే ఈ వాంట్స్ టు క్యాటర్ టు ఎవ్రీ బిట్ ఆఫ్ ఆడియన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దాన్ని బట్టి ఈ కైండ్ ఆఫ్ చేంజెస్ తీసుకున్నారని అనిపిస్తుంది నాకు. మాత్రం కరెక్ట్ చేయండి నాకు కామెంట్స్. యాక్చువల్గా వాళ్ళందరితో డిస్కషన్ చేసి ఓకే. అండ్ ఇందాక చైల్డ్హుడ్ ఇది మాట్లాడుతున్నాం కదా, ఇంకొక చిన్న మూమెంట్, చారు నీళ్ళు ఇస్తుంది కదా. లైక్ నీళ్ళు ఇచ్చేసి ఉంటే ఓకే, హీరోయిన్ మంచి ఆమె మంచి కాబట్టి నీళ్ళు ఇచ్చింది అనుకుంటాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక మీరు చెప్పారు కదా నాకు ప్రతిదీ మెన్షన్ చేయడం ఇష్టం అని. మీరు తన ఇంటెంట్ కూడా క్లియర్ చేస్తారు. నాకు తను చూస్తుంటే మా అమ్మ గుర్తొచ్చింది, మా అమ్మ కూడా ఇలా సఫర్ అయ్యేది, అందుకని నేను వాడిని ఇచ్చా, అందుకే నేను అసలు పోలీస్ అవ్వాలనుకుంటున్నా. అది మీరు చెప్పకపోయినా కూడా ఓకే మంచి పని చేసింది, మంచి ఆమె కాబట్టి అనుకోవడం. కానీ ఇంటెంట్ ని బ్రో 31 minutes అవుతుంది. లైక్ ఇంకా లైక్ వాట్ చాలా ప్లేస్ ఉంది, ఇంకా 50 minutes ఉంది. లైక్ ఓకే క్లియర్ చేస్తా డీప్ గా వెళ్ళిపోయినట్టు ఆర్గ్యూస్ క్వశ్చన్స్. ది థింగ్ ఈజ్ ఇప్పుడు ఏంటంటే వచ్చేసరికి నాకు జస్ట్ వచ్చేసరికి ఏదో ఒక హెల్పింగ్ నేచర్ ఉన్న అమ్మాయి ఏదో చేద్దామని చెప్పి అనుకునే దానికంటే ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది వెరీ పర్సనల్ స్పేస్ అది ఇంకొంచెం ఎక్కువ పే ఆఫ్ అవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చూస్తుంది దయా ఎలాంటి వాడు, వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఉన్న పరిస్థితి చూసి కూడా వచ్చేసరికి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి ఫుడ్ తీసుకుని వచ్చి పెట్టే దానిలో వెళ్తుందంటే ఆ అమ్మాయి ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఆ అమ్మాయికి వచ్చేసరికి అలాంటి సిచ్యువేషన్ ఆ అమ్మాయి ఎప్పుడో ఫేస్ అయి ఉండాలి. సో అది నేను తీసుకోగలుగుండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సినిమాలో చూసుకుంటే కనుక మన చైల్డ్హుడ్ 10 నిమిషాలు 8 నిమిషాలు ఏదైతే ఉందో దట్ ఈస్ ది నెక్స్ట్ 2 or 40 minutes ఆఫ్ ది ఫిల్మ్. ఇది ఒక చిన్న మినియేచర్ వర్షన్ టు ఇట్. ఇఫ్ యు సీ ఇప్పుడు సోకులపాలెం వాళ్ళు వచ్చేసరికి వీళ్ళ అత్త వాళ్ళు అనుకుంటే కనుక, వాళ్ళ మదర్ వచ్చేసరికి సూర్య అనుకుంటే కనుక, వాళ్ళ మామయ్య వచ్చేసరికి దయ అనుకుంటే కనుక, సో దట్స్ వాట్. అక్కడ వచ్చేసరికి వాళ్ళ మదర్ హీరో, ఇక్కడ వచ్చేసరికి హౌ సూర్య విల్ బికమ్ ఏ హీరో. సో దీనికి చిన్న ప్యారలల్గా చేద్దామని చెప్పి అనుకోండి. సో వాట్ ఎవర్ ది ఆ డెరివేటివ్స్ వచ్చేసరికి అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్కి చైల్డ్హుడ్ నుంచే వస్తాయి యాక్చువల్గా. సో ఈదర్ ఫర్ చారు ఆర్ ఈదర్ ఫర్ సూర్య, ఈదర్ ఫర్ భద్ర ఆర్ ఎనీ వన్, వాళ్ళకి చైల్డ్హుడ్ నుంచి డెరైవ్ అయితేనే బాగుంటుందని చెప్పి అనిపించింది యాక్చువల్గా. యాంగర్ డెఫినేషన్ తెలిసాక అమ్మ తిరిగి చూసే మూమెంట్ ఉంటుంది కదా, లైక్ నాని గారి కూడా ఒక క్లోజ్ ఉంటది, కళ్ళలో సూపర్ క్లోజ్ అని అనిపించింది బ్రో. నిజమే అంటే లైక్ అప్పటి వరకు ఆ షాట్ వరకు లైక్ మనకి అమ్మ క్యారెక్టర్ వెనక్కి తిరగదు చాలా వరకు, మనకి పైనుంచి టాప్ యాంగిల్ షాట్ కానీ బ్యాక్ షాట్ కానీ ఉంటుంది తప్ప ఆమె వెనక్కి తిరిగి చూసినట్టు కనిపిస్తుంది. ఒకటి షాట్ ఉంటుంది. నిజమే బాగానే పట్టినావు అది. అండ్ మావేం తిరిగి తీసుకురావాలనిపించలేదా? నోయింగ్ యూ అనిపించింది. బట్ ఏంటంటే అదే ఇనీషియల్ డ్రాఫ్ట్స్ లో వచ్చేసరికి ఉండే యాక్చువల్గా మావే తిరిగి రావాలి, లేకపోతే వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని ఒక ఇది ఉంది. బట్ ఒక పాయింట్ తర్వాత ఏంటంటే వచ్చేసరికి దే ఆర్ హ్యాపీ వితౌట్ హిమ్. సో
వాడు చేసేదానికి నేను ఎంత ఆలోచించినా వచ్చేసరికి నాకు ఒక జస్టిఫైడ్ రీజన్ వాడిని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది నాకు కొంచెం ఏదన్నా వీడిని యాక్సెప్ట్ చేద్దాం, ఓకే వాడు మారాడు, వాడిని యాక్సెప్ట్ చేయొచ్చా అని చెప్పంటే వచ్చేసరికి ఒక ఎందుకు యాక్సెప్ట్ చేద్దాం అని చెప్పి అనిపించినా ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ వచ్చేసరికి వద్దని చెప్పి అనిపిస్తుండేది అనమాట. సో నేను అంత డౌట్ఫుల్గా వాడిని ఎందుకు తీసుకురావడం మళ్ళీ అని చెప్పి వాడిని అక్కడే ఉంచేసాను యాక్చువల్గా. నాకు అరవింద్ అని ఒక ఫ్రెండ్ ఇంటర్వ్యూస్ చూసి మెసేజెస్ పెడుతూ ఉంటాడు అనమాట. ఈజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. తను మెసేజ్ చేసి వివేక్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇది అడుగు, ఇంటర్వెల్ పోకిరి అన్నారు. వివేక్కి పోకిరి సినిమా చాలా ఇష్టం, అది రియలైజ్ అయ్యారా? అది పాయింట్ లో ఎవరు మన డైరెక్షన్ టీమ్ లోనే ఒకళ్ళు అన్నారు యాక్చువల్గా. నిజమే ఇంటర్వ్యూల్ పోకిరా అంటే ఏమో అనుకుంటున్నాను నేను. అంటే లైక్ లిటరల్ గా పోకిరి సినిమా ఇంటర్వ్యూలో కూడా లైక్ అప్పుడే లైక్ రివీల్ అవుతుంది కదా నేను ఇంత క్రూరు నేను చెప్పడానికి. దీంట్లో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవల్యూషన్ అదే నిజమే. ఇలాగుందా అంటే అరే రియలైజ్ అవ్వాలా యాక్చువల్గా, చేస్తున్నప్పుడు రియలైజ్ అవ్వాలా, బట్ చూస్తున్నప్పుడు మేమే రియలైజ్ అవ్వాలి. చూస్తున్నప్పుడు ఎడిట్ రూమ్ లో చూస్తున్నప్పుడు వచ్చేసరికి అని చెప్పి అనిపించింది యాక్చువల్లీ. దాంట్లో నాకు నచ్చిన టచ్ ఏంటంటే ఫైట్ అంతా అయిపోయి ఆ కూర్చుని రేపు మీకు ఆఫీస్ ఉందా అది వస్తుంటది. అది నాకు సూపర్ పాయింట్ యాక్చువల్గా, మోర్ దాన్ ది ఫైట్ ఆర్ ఎనీథింగ్. ఫైట్ అయిపోయిన తర్వాత వాడు మళ్ళీ ఇప్పుడు తన పర్స్పెక్టివ్ నేను చూస్తే వచ్చరికి ఆ అమ్మాయికి భయం వేస్తుంది, ఏంటి ఇంత సైకోగారితో బతుకుతున్నట్టే నాలో అని చెప్పి. సో అదొక సూపర్ మూమెంట్ యాక్చువల్గా. అండ్ ఓపెనింగ్ ఇంటర్వెల్ క్లైమాక్స్ తో ఇవ్వాలనేది అది రైటింగ్ డెసిషన్ ఎడిటింగ్ డెసిషన్? రైటింగ్ డెసిషన్. ఓకే ఓకే. ఎందుకు అలా? ఏం లేదంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నాకు డైరెక్ట్గా చైల్డ్హుడ్తో స్టార్ట్ అవ్వడం కంటే ఒక చిన్న ప్రొలోగ్ నుంచి వెళ్తే బెటర్ బ్యాక్ అని చెప్పి అనిపించింది అంటే చెప్పటానికి. ఈ క్వశ్చన్ అడుగుతారో తెలియదు, ఇంకా 6 parts డివైడ్ చేసి ఉంటుంది అనమాట. మొదలు, ఆడిషన్, మల్లుపు, ఆట విడుపు, దానికంటే ముందు కూడా జరుగుతుంది మూలకథ, ఆట విడుపు, తర్వాత ఇంకేదో ఉంటుంది భయ్యా. అట్లా 6 భాగాలు డివైడ్ ఉంటుంది సినిమా. అన్నీ కూడా క్వశ్చన్ ఉండాలి ప్లీజ్. కానీ అన్ని రకాలుగా వచ్చేసరికి అదొక చిన్న ఇంట్రూడ్ స్పేస్ లోకి తీసుకెళ్తుంది అని చెప్పి అనిపించింది. ఇట్స్ అ వెరీ బుక్కిష్ థింగ్ బుక్స్ లో. అండ్ ఎందుకు రెండు నారేటర్స్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఓపెన్ చేసేది సూర్య వాయిస్ ఓవర్ తో, దాని తర్వాత మళ్ళీ శంకరం వెళ్ళి సైకిల్ రెండు నారేటర్లు ఎందుకు? అది టైటిల్ వరకు వచ్చేసరికి నేను ఆయన కథలాగా వెళ్ళిపోతా, ఒక స్వాగతంలాగా వెళ్ళిపోయిన కథ వచ్చేసరికి నెమ్మదిగా వచ్చేసరికి టైటిల్ పడిన తర్వాత నేను ఇంకొక నెరేటివ్ లోకి జంప్ చేద్దామని చెప్పి అనుకున్నాను. బికాజ్ మళ్ళీ సేమ్ మొత్తం, ఎందుకంటే దాని తర్వాత తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి ఒక రియల్ టైమ్ స్పేస్లో నుంచి కథ చెప్దామని చెప్పి అనుకోండి. చైల్డ్హుడ్ మొదలు అనే ఎపిసోడ్ మాత్రం వచ్చేసరికి నాని నెరేటివ్ తీసుకొని మిగతా మొత్తం వచ్చేసరికి రియల్ టైమ్ నెరేటివ్ ఎలా ఉంటుందో అలాగే వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటే యాక్చువల్గా. అండ్ ఎడిటింగ్ కూడా ఈ సినిమాలో లైక్ వీ హావ్ టు టాక్ రీషఫ్లింగ్ జరిగింది కదా, అంటే తర్వాత సినిమాటోగ్రాఫర్ మొత్తం ఐ థింక్ టీమ్ మొత్తం వచ్చేసరికి వై దట్ రీషఫ్లింగ్? యూ వాంటెడ్ టు స్టార్ట్ అఫ్రెష్? టీమ్ మొత్తం మారిందా? అంటే కొత్త జానరా కాబట్టి అదొకటి. రెండోది ఏంటంటే వచ్చేసరికి నాకు చాలా కంఫర్టబుల్ పీపుల్ వీళ్ళందరూ. ఎవరు నాకు వివేక్ కానీ లేకపోతే నికేత్ కానీ, దే ఆర్ వెరీ వెరీ, రవితేజ కానీ, సో వెరీ వెరీ కంఫర్టబుల్ పీపుల్. ఎక్కడో నేను వచ్చేసరికి ఒక పాయింట్లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తానేమో అని నాకు భయం ఉండే యాక్చువల్గా మళ్ళీ. సో ఇలా కొత్త జోనర్కి వెళ్తున్నప్పుడు లెట్స్ గో ఆల్ అవుట్. నేను కూడా వచ్చేసరికి ఎలాగో బయటకు వస్తున్నా, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నా, ఏమో నాకు తెలియదు ఇంకేమైనా వస్తుందేమో అనేది అనిపించింది యాక్చువల్గా. ఆబ్జెక్టివ్ ఉండే వాళ్ళతో ఎవరితో లైక్ రవితేజ గారు ఉండేది డెఫినెట్గా ఉండేది. బట్ ఎక్కడో తెలియకుండా వచ్చేసరికి అది ఒక క్లోజ్ స్పేస్లో ఉన్నప్పుడు వచ్చేసరికి బాగా నచ్చేసారు అనుకో మనుషులు, మనం ఏం చేసినా నచ్చేస్తుంది. సో అదే జస్ట్ ఓన్లీ ఫర్ దిస్ ఫిల్మ్. లైక్ దీనికి మురళీజీ గారి చాయిస్ ఏంటి? నాకు మద్రాస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిలిమ్స్, ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిలిమ్స్ అది. నాకు మురళీ గారితో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉంది. సో అదే ఈ సినిమాకి వచ్చరికి ఇంకా వెళ్దాం, ఇంకా వేరే ఇంకా ఆప్షన్స్ చూద్దామని చెప్పి అనుకున్నప్పుడు అండ్ సర్పట్టా చూశాను అప్పుడే నేను. ఐ నో ఐఎమ్ డీలింగ్ విత్ లాట్ ఆఫ్ క్రౌడ్, ఐఎమ్ డీలింగ్ విత్ వెరీ సెన్సిటివ్ ఇష్యూస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో నేను జస్ట్ ఓకే కలిసి ఒకసారి ఆయనకి నచ్చితే కనుక చేద్దామని చెప్పాను. బట్ ఐ మెట్ హిమ్. ఐ థింక్ హీ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసర్ట్స్ ఫర్ దిస్ ఫిల్మ్.
యా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మురళీ గారు అంటే ఐ డోంట్ నో, అంటే ఈ మూవీ ఇలాంటి ఒక షేప్ అయితే తీసుకునేది కాదేమో. ఎందుకంటే ఇది నేను ఎప్పుడు వచ్చేసరికి ఇంత స్కేల్ ఆఫ్ ఫిల్మ్ నేను హ్యాండిల్ చేయలేదు. అండ్ దీనిలో తీసుకున్న స్టేజింగ్ కాల్స్ కానీ లేకపోతే అండ్ ఫర్ మీ మురళీ గారు ఈజ్ మోర్ దెన్ ఎ సినిమాటోగ్రఫర్, హీఈస్ మై ఎక్స్టెండెడ్ స్టోరీ టెల్లర్. యా ఎందుకంటే ఆయన ఏ రోజు వచ్చేసరికి ఓకే ఈ బ్లాక్ బాగుంటుందా, ఈ ఫ్రేమ్ బాగుంటుందా, ఇది డిస్కషన్ ఉండేది కాదు. ఓకే ఈ మాంటేజ్ ఎలా చెప్దాం మనం, ఓకే ఇప్పుడు ఈ పాప వచ్చేసరికి ఈ బొమ్మ గీస్తుంది, ఇక్కడి నుంచి ఎలా వెళ్దాం, ఎలా ఏం చేద్దాం, ఇలా ఎంతసేపుకి వచ్చేసరికి ఈ డిస్కషనే ఉండేది అనమాట మా ఇద్దరి మధ్య. సో ఐ థింక్ అసలు అంటే ఇట్స్ డిలైట్ మురళీ గారితో పనిచేయడం అనేది. కార్తిక్ శ్రీనివాస్ గారు ఎడిటింగ్ కూడా ఐ థింక్ పర్ఫెక్ట్ గా లైక్ రైటింగ్ కి దీనికి లైక్ నాకు చెప్పిన శివాజీ రాజా గారి మూమెంట్ ఉంది కదా, కాలికి దెబ్బ ఎడిటింగ్, అది రైటింగ్ ఎడిటింగ్ అంతా. ఎందుకంటే మీరు అదే మూమెంట్ ని సీన్స్ గా పెడితే ఇట్స్ ఓకే స్టోరీ అనేది అవుతుంది, బట్ బ్లెండ్ చేయడం వల్ల దానికి కొత్త మీనింగ్ వస్తుంది. అవునవును, అంటే ఈ మూవీకి వచ్చేసరికి టెంపో ఇస్ వెరీ ఇంపార్టెంట్. కార్తిక్ శ్రీనివాస్ గారు అండ్ ఆయనకి ఏంటంటే పర్సనల్గా నా రైటింగ్ చాలా ఇష్టం అని చెప్పేవాళ్ళు యాక్చువల్గా. బట్ కథ చెప్పిన తర్వాత వచ్చేసరికి నేను కొన్ని చెప్పేవాడిని. కార్తిక్ గారితో నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దిస్ టైమ్ ఐ యూస్ టు నేను వచ్చేసరికి వెరీ వెరీ రూడ్ ఆన్ ఎడిట్ టేబుల్. సార్ వద్దు సార్ తీసేయండి సార్ ఈసారి వెరీ వెరీ అది సీన్ చాలా గొప్పగా ఉన్న వచ్చేసరికి ఏమాత్రం మమకారం లేదు, నేనే రాశాను సార్, నాకు వెరీ క్రూయల్, వెరీ వెరీ లైన్ ఏజెంట్ గా క్రూయల్ అయిపోయింది అంటే తర్వాత వివేక్ అట ఇది అవసరం లేదు తీసేయండి సార్, ఇది అవసరం లేదు తీసేయండి సార్ అంటే వివేక్ అట్లా అన్ని పిచ్చి పిచ్చిగా మాట్లాడగలగా ఎలా తీస్తాం వివేక్, అది వర్క్ అవుతుంది నమ్ము, ఈ థియేటర్లో బ్లాస్ట్ అవుతుంది. కాదు సార్ కొంచెం తీసేద్దామన్నారు మీరు, నేను టాయిలెట్ సీన్ తీసేద్దామన్నా, అదే సీన్, ఆ సీన్ సూపర్ ఉంటుంది. ట్రైలర్ లో చూసినప్పుడు వారం బయట సంఖ్య నాకు కూడా కనిపించింది, అది తీసేస్తా అనుకున్నాను సార్. అది లేకుండా కూడా స్టోరీ ఫ్లో అవుతుంది. నేను నాకు ఒక ఆల్టర్నేట్ కార్లో వచ్చేసరికి సేమ్ దాని గురించి ఆలోచిస్తూ వస్తాడు అన్నమాట. దాని తర్వాత కట్లో వచ్చేసరికి పర్ఫ్యూమ్ సీన్కి వచ్చేటప్పుడు ఆలోచిస్తూ వస్తుంటాడు కార్లో. సో అక్కడ వాయిస్ ఓవర్ ఉంటుంది యాక్చువల్లీ, అది వాయిస్ ఓవర్ అక్కడ ఉన్నా కూడా వర్క్ అవుతుంది. అది నేను అవసరం లేదు తీసేద్దామని చెప్పాను యాక్చువల్గా. నేను ఆయన కథ చెప్పిన దగ్గర నుంచి అది వన్ ఆఫ్ హిస్ మోస్ట్ ఫేవరెట్ సీన్స్. అది నేను తీస్తే నేను ఒప్పుకోను వివేక్, అసలు నేను ఒప్పుకోను. ఎందుకంటే ఒక పాయింట్ తర్వాత అండ్ నేను చెప్పాను కదా ఇంత ఒక నేరో విండోలో పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకి జడ్జ్మెంట్ ఉండదు. ఇంక చాలు సార్ ఇంక వెళ్ళిపోదాం, ఐ యూస్ టు బి వెరీ రెస్ట్లెస్, వెళ్ళిపోవాలి సార్ తీసుంటుంటే అట్లాంటి చాలా లైక్ ముఖ్యంగా అలాంటి సీన్స్ ఎట్లా అంటే ఎస్ఎస్ సూర్య క్యారెక్టరైజేషన్ ఇంకా స్ట్రెంత్ అప్ చేసిన నా ఫీలింగ్ అన్నట్టు. అలాంటి వాటిని తీసేయద్దు. కొన్ని దగ్గర తెలుస్తూ ఉంటాయి ఓకే ఇది లేకుండా నడుస్తుంది, పాయింట్ క్రాస్ అయిన తర్వాత కూడా కొన్ని సీన్స్ ఉండాలన్నమాట. ఆ పాయింట్ బిల్డప్ చేయాలి, ఇంకొంచెం స్ట్రెంత్ చేయాలి ఫర్ ద లాంగర్ ఎమోషన్. నాకు అది అట్లా అనిపిస్తుంది. సో కొన్ని ఎమోషన్స్ ని అట్లా టచ్ చేద్దాం ఫీలింగ్, ఇది సూపర్ కాల్. అది తీసేద్దాం ఇది ఒక్కటి మాత్రం నాకు వదిలేసి, ఈ ఒక్క సీన్ లెంత్ అంటే కనుక ఐ విల్ టేక్ ఇట్ ఆన్ మీ. అంత ఆయనకి ఏంటంటే థియేటర్లో ఏవేవి గట్టిగా వర్క్ అవుతాయి అనే దాని మీద చాలా బ్లంట్గా ఉండేవాళ్ళు యాక్చువల్గా. అది టచ్ చేయక అసలు దాన్ని దాటి ఏమైనా మాట్లాడు అండ్ వెరీ 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 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా కార్తిక్ గారితో. ఇది నాకు సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 40 minutes ఎడిటింగ్ అసలు మీరు ఐ కెన్ సీ దట్ యూనో ఆ స్ప్లిట్ స్క్రీన్స్ అన్ని వాడి నార్మల్ సీన్ ని కూడా నెక్స్ట్. ఎందుకంటే మనం జనరల్ గా చూసుకుంటే ఒక సినిమా మేక్ ఆర్ బ్రేక్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ప్రతి సినిమా మనం ఇంటర్వ్యూలో హైప్ ఇవ్వడానికి ట్రై చేస్తాము, కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది కదా అక్కడే డిస్కనెక్ట్ వచ్చేస్తుంది అనమాట. సో మొదటి 10 to 15 minutes క్రూషియల్ సెకండ్ హాఫ్, అది మీరు సూపర్ గా చేశారు అనిపించింది ఈసారి. లైక్ సెకండ్ హాఫ్ ఎత్తుకోవడమే లైక్ మల్టిపుల్ ట్రాక్స్ స్ప్లిట్ స్క్రీన్ వేసేసి అటువైపు విష్ణు వచ్చేసి సాయి కుమార్ గారికి ఇట్లా దయ ఇది జరుగుతుందంటే ఆయన సూర్యాన్ని ఆపేయడానికి ట్రై చేయడం, ఇటువైపు యూనో మురళీ దయాది అండ్ అట్లనే కదా నారాయణ ప్రభాత్ కూడా వస్తుంది టెంపుల్ అసాసినేషన్ గురించి ఆడు టెంపుల్ అసాసినేషన్ చేయడానికి దయ ట్రై చేస్తుంటాడు, టెంపుల్ అసాసినేషన్ ఎట్లా ఆపాలని వీళ్ళు ట్రై చేస్తాడు. స్ప్లిట్ స్క్రీన్ వేసి వాడటం దాని గురించి ఇది ఈ టెంపో మెయింటైన్ చేయడానికి. ఇది యాక్చువల్గా స్ప్లిట్ స్క్రీన్ అనేది ఈ బిగ్ బ్యాటిల్ అంటే ఆ శనివారం రోజు జరిగేది మొత్తం వచ్చేసరికి ది ఈవెంట్ నిద్ర మాత్రం లేసి పడుకోబెట్టారు, అది మొత్తం స్ప్లిట్ స్క్రీన్ అనేది ఎడిట్ టేబుల్ మీద చేస్తుంది. ది రెస్ట్ దానికి ముందు జరిగే రెక్కీ పోర్షన్ ఏదైతే ఉందో వాళ్ళ ప్లానింగ్ మొత్తం వచ్చేసరికి వి షాట్ ఇట్ లైక్
సో వి షార్ట్ ఇట్ విత్ ఇప్పుడు స్ప్లిట్ స్క్రీన్ అనేది మేము దానికి షార్ట్ డివిజన్ చేసాం. అందుకని వచ్చేసరికి అందరూ చూసామంటే కనుక వాళ్ళందరూ వచ్చేసరికి కెమెరా చూసే మాట్లాడుతుంటారు. సో ది స్ప్లిట్ స్క్రీన్ వర్ డన్ వే దట్ ప్రాపర్గా స్ప్లిట్ స్క్రీన్ అని చెప్పి షూట్ చేసాం. అది ఈరోజు కార్తిక్ గారు ఏమన్నారంటే ఎలాగో స్టార్ట్ చేసాం కదా, కంటిన్యూ చేసేది ఇదంతా ఒక మూడ్ లాగా ఉంటుంది, కంటిన్యూ చేద్దాం. I think so this is the big battle episode actually, the whole episode of short divisions. I'll take a picture. Okay. Okay. They are smoking, looking in the field of pump house. Okay. తర్వాత చారు టాకింగ్ ఆన్ ఫోన్. మళ్ళీ ఇక్కడ ఎవరు సూర్య టాకింగ్ ఆన్ ఫోన్ అనుకుంటా. ఇంకెవరు 40 90 అయిపోయింది. టేకింగ్ టవల్, గోయింగ్ టు బాత్. ఓకే. చారు గెటింగ్ రెడీ. ఓకే ఓకే. ఏంది సుధా వెయిటింగ్. శంకరం వాట్ ఈస్ ఏ స్లీపింగ్ పిల్స్ ఇన్ ద గ్లాస్. ఓపెనింగ్ ద డ్రార్, ఓపెనింగ్ డ్రార్. ఓకే. టేకింగ్ ద డైరీ ఫర్ ఫ్రమ్ ద డ్రార్. ఓకే. దయా లుకింగ్ ఎట్ హిస్ ఫాదర్స్ ఫోటో. ఇవన్నీ ఉన్నాయి బ్రో. దయా లుకింగ్ ఎట్ ఫోన్, అర్థం కాదు అది. అండ్ సుధా వెయిటింగ్ ఎట్ ద టెంపుల్, ఎట్లా అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అనుకుంటున్నా, మేబీ తెలియట్లేదు. చారు ప్రేయింగ్. ఓకే ఓకే. అండ్ దయా వాట్ టాకింగ్ ద గన్, గన్ సెట్ చేసుకుంటున్నాడు. ఓకే. తర్వాత ఇన్స్పెక్టర్ దయా రిటర్న్ ఆన్ డైరీ. దయా కమింగ్ అవుట్ ఆఫ్ ద పంప్ హౌస్. పంప్ హౌస్ లోనే ఉంటాడు అనుకుంటాడు. చారు వెయిటింగ్ ఇన్ ద కార్, సంథింగ్ ఇన్ ద కార్, ఇన్ కార్ సంథింగ్ ఉంది, బ్యాక్ అని సంథింగ్ ఉంది. Shankaram talking in phone. What is a Vishnu? Sudha talking in phone. Inkevaru Purmanand talking in phone. Okay. Surya drying his hair. అప్పుడే బయటకు వచ్చిండు. సూర్య వేసుకుంటున్నాడు వేరింగ్ షర్ట్. తర్వాత సూర్య వేరింగ్ హిస్ మాస్క్. అదే ఓకే. శంకరం కమ్స్ అవుట్ సైడ్. సూర్య హైడ్స్ ద బుక్. ఇట్స్ ద బుక్ అనుకుంటా, తెలియట్లేదు. సరే అది కావచ్చు, మాస్క్ అనుకుంటా. అండ్ ఆల్సో శంకరం ప్లాన్స్ ద మిల్క్. ఓకే. ఏంటి వీడు ఇన్సర్ట్ చేసిన అనుకోండి, చదువుతున్నా. సూర్య తాగుదడప, దాంట్లో ఫ్లాష్ కట్. ఓకే. ఫ్లాష్ కట్ చేసిండు. దానికంటే ముందే మనకి ఇచ్చింది, తర్వాత రివీల్ చేయడానికి పిల్లి వేసిండు. తర్వాత కలిపిండు, తాగిండు. శంకరం దూరం నుంచి చూస్తున్నాడు. ఖాళీ హిట్ మార్టిన్ సంథింగ్ ఏదో. ఓకే. సూర్య ఫీల్స్ డిజీ. సూర్య ఫెల్ డౌన్. అండ్ ఆల్సో శంకరం తీసుకొచ్చేసి మీలో ఒక్కరు అని చెప్పేసి, అది మనకి స్టార్టింగ్ లో అది ఏదైతే ఉందో దాని మీద ఆ బోర్డు అది. దాని తర్వాత అది వాటర్ పడుతున్నాయి అక్కడ, వాన పడుతుంది కాబట్టి. టైం ల్యాబ్స్ లో ఫ్రమ్ నైట్ టు డే, డే టు నైట్ యాక్చువల్లీ, బట్ స్టిల్ యా టైం ల్యాబ్స్ లో నైట్ టు డే. ఓకే. ఇదంతా స్టోరీ బోర్డ్స్ ఇవన్నీ. దే ఆర్ రిసీవింగ్ కాల్ ఫ్రమ్ సుధా. పూర్వ లొకేషన్ మూవింగ్. ఓకే. దే ఆర్ స్మైల్స్ ఎట్ ఫోన్. సిగ్నల్స్. చారు ఫోన్ చూస్తుంది. బ్రో ఫెంటాస్టిక్ బ్రో. అంటే చారు ఫోన్ పెడుతుంటే ఫోన్ తీయలేదు, ఎందుకంటే పడుకున్నాడు కాబట్టి. గుడ్ కేక. ఫెంటాస్టిక్ వర్క్ ఆర్బిఎస్ కేక. సూపర్ గలాట. అండ్ గాయ్ చెకింగ్ ద లాక్. అండ్ ఓకే లాక్ వేసారు కాబట్టి. అండ్ ఇంకా సంథింగ్ ఏదో ఉంది. మూవ్స్ సంథింగ్. ఖాళీ ఎస్టిఎస్. ఖాళీ అంటే ఓకే, వాళ్ళ ఖాళీ వాళ్ళు, ఖాళీ మార్టిన్ అంటే వాడు నాకు తెలియదు మనకి. అండ్ ఎల్ఐసి ఏజెంట్కి వచ్చిర్రు. మార్టిన్ గోస్ ఇన్ సైడ్. అండ్ శంకరం ఫోన్లో మాట్లాడుతుంటే సంథింగ్ ఏదో జరిగింది. బ్రో కేక బ్రో. ఓకే. చాలా బాగుంది అది, నిజంగా చాలా బాగుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎందుకంటే ఐఎమ్ సీయింగ్ ఇట్ అండ్ ఐఎమ్ లైక్, ఓ సూపర్, మనోడు ఇంకా తగ్గేటట్లేడు. సెకండ్ హాఫ్ దిస్ ఇస్ ద క్రూషియల్ పాయింట్ కదా, ఇక్కడే ఎంగేజింగ్ గా చేసేస్తున్నారు కాబట్టి ఇది. అండ్ ఆ కనెక్షన్ కూడా లైక్ ఇప్పుడు వాళ్ళ నాన్న మిల్క్ లో టాబ్లెట్స్ కలిపి పడుకోబెట్టాడు కాబట్టి టెంపుల్ నుంచి పబ్కి వెళ్తుంది. టెంపుల్ లో కూడా ఒక సూపర్ మూమెంట్ ఉంటుంది. బెగ్గర్కి 500 రూపాయలు ఇచ్చి తిరిగి తీసుకునేది. అండ్ ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ గురించి మాట్లాడదాం. దిగడమే ఇది పట్టుకుని దిగుతారు కదా, ఫ్రెషనర్ నాప్థలిన్ బాల్ పట్టుకుని దిగుతారు. అండ్ ప్రియాంక మోహన్ చూసినప్పుడు అది కొంచెం వల్గర్ గా అనిపించింది, బాడీ ఆర్డర్ అని అడిగేది. కార్ లో నాకు పర్ఫ్యూమ్ బాగాలేదు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి క్యారెక్ట్ చేయడం, ప్రతి క్యారెక్టర్ కి ట్రైట్ ఇవ్వడం. లైక్ హౌ డు యూ డిసైడ్ నాకు ఈ ట్రైట్ కావాలి
అది స్పెసిఫిక్గా ఈ ట్రైట్ ఉండాలి, ఈ ట్రైట్ని నేను సీన్స్లో డైలాగ్స్ ఇట్లా వాడతా. అంటే సి వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దయాస్ క్యారెక్టర్ అనేది ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అని చెప్పి అనుకుంటే కనుక వాడి ఇల్లు వాడు పంప్ హౌస్ ఒకటి ఉంటుంది, అక్కడే ఉంటాడా? అక్కడే ఉంటాడు వాడు. వాడి వాడికి మిగిలిన ఒకే ఒక ల్యాండ్ అది. ఓకే, అది వాళ్ళ అన్న దానివల్ల లిటికేషన్ ఇరుక్కుపోతుంది. వాడి ల్యాండ్, వాడి కార్ అనేవి వాడి మోస్ట్ ప్రెషియస్ థింగ్స్. 800 వాడి మోస్ట్ ప్రెషియస్ థింగ్స్. అందుకే దానిలోనే బట్టలు ఆరేసి ఉంటాయి అది. సో దానిలో వాడికి స్మెల్ వస్తే వచ్చేసరికి వాడు తీసుకోలేడు. ఇట్స్ నాట్ అబౌట్ ఇప్పుడు ఏంటంటే దయా క్యారెక్టర్ ఎప్పుడు వచ్చేసరికి చారు క్యారెక్టర్ని డీమింగ్ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే వచ్చేసరికి ఏది ఒక చిన్న టచ్ టోన్ లో బిహేవ్ చేయడం కానీ ఎప్పుడు చేయడు. కొట్టాడు కూడా, కోపం వచ్చినప్పుడు కూడా. వాడి ఫోకస్ అంతా వచ్చేసరికి వాడి ల్యాండ్, వాడి గోల తప్పితే వాడికి ఇంకొక ఇది ఉండదు. పర్ఫ్యూమ్ అది మాట్లాడేది కూడా వచ్చేసరికి వాడు వెంటనే సుధా నవ్వంగానే సుధా నవ్వింది చాలు, కార్ లో కొత్త పర్ఫ్యూమ్ దొరికింది చూడండి. సో హీస్ దట్ కైండ్ ఆఫ్ వాడి ప్రపంచం వాడిది బాగుండదు. సో అలాంటి ఒక ఫోకస్డ్ విలన్, వెరీ ఫోకస్డ్ విలన్ వాడు. నాకు అది చాలా బాగా నచ్చింది, చెప్పలేకపోతున్నా. కానీ అనవసరమైన జస్ట్ విలన్ కాబట్టి, ఒక విలనిస్ట్ విలన్ లైక్ బోవిడ్ విలన్ కాబట్టి చెడ్డ పనులు చేయాలి, అందరితో అట్లా ఉండాలి అట్లా అని కాకుండా వానికంటూ ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది. ఆ మెంటాలిటీలోకి ఎవరైనా దూరితే తప్ప వాడిని ఏం చేయలేడు. ఆ కోపం కానీ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేటప్పుడు కూడా ఎవరైతే లైక్ ఇదంతా కోపం అంతా అట్లా చూపిస్తాడు తప్ప అనవసరంగా ఎవరితో లొల్లు పెట్టుకోడు. అది నాకు నచ్చింది. ఎందుకంటే లాయర్ గాడు వచ్చేసి చాలా అండేస్తాడు అనమాట ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో. లాయర్ని ఏమన్నాడు, ఏం చేస్తాం, లైక్ అది సిచ్యువేషన్ బట్ తెలుసు. నాకు అది నచ్చింది. జనరల్గా ఎవరైనా విలున్నారు అనుకో, లాయర్ వచ్చేసి మీకు ఆదివారమే టైం ఉంది సార్, మరి ఇక్కడ డిలే చేస్తున్నారు సార్ అనుకో, ఏం చేస్తాడు, లాయర్ని చంపేస్తాడు, కొట్టి చంపేస్తాడు. టెక్నికల్ చాలా సినిమాలు చూసినాం, దీనిలో అలా లేదు. అది నాకు చాలా ఫ్రెష్ అనిపించింది. వాడికి అమ్మాయిలు అదర్ అవిగేషన్స్ లేవు. వాడు వెరీ ఫోకస్డ్ గా వాళ్ళందరూ నాకు ల్యాండ్ ఇస్తాను, ల్యాండ్ కావాలి. అండ్ ఇట్స్ వెరీ ఈగోయిస్టిక్ క్యాండిడేట్. వాడితో వచ్చేసరికి నువ్వు సెన్స్ ఉందా లేకపోతే ఇలాంటివన్నీ మాట్లాడుకోవద్దు. వాడుతూ టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ మాట్లాడితే వాడు ఒప్పుకో. ఆ మూమెంట్ దెబ్బ సుధాని కొట్టి 500 నోట్తో తుడిచి దెబ్బ తుడిచికొట్టే నొప్పిపోతుంది. హౌ డు ఈ చిన్న చిన్న మూమెంట్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ ఓన్లీ. ఇప్పుడు దాకా ల్యాండ్ అన్నాడు, ఇప్పుడు ల్యాండ్ వచ్చేసరికి వై ఆర్ యూ రన్నింగ్ బిహైండ్ సంథింగ్ ఎల్స్ అని చెప్పంటే, ల్యాండ్ కంటే అప్పుడు దాకా ల్యాండ్ అనుకున్నాడు కాస్త సడన్ గా వాడిని ఒకడు కొట్టాడని చెప్పనుకుంటే వాడిని చిన్నప్పటి నుంచి ఎవడు కొట్టింది లేదు వాడు. అండ్ హీఈస్ ఎ ప్యాంపర్డ్ కిడ్. వాళ్ళ ఫాదర్ కూడా వాడిని చాలా ప్యాంపర్ చేసి పెంచినాడు. వాడు అలాంటి వాడిని ఒకడు కొడితే వాడికి ఏంటంటే సడన్ గా వచ్చేసరికి వాడిని కొట్టినోడు బిగ్గర ఇష్యూ అయిపోతుంది. అది ఎలా చెప్తాం మనం? ఇప్పుడు ఏంటంటే డబ్బులతో దుడుచుకుంటే నొప్పిపోతుంది. డబ్బులు వచ్చేసినాయి కరెక్టే, కానీ డబ్బులతో దుడుచుకుంటే నొప్పిపోతుంది. సో వాడు నన్ను కొట్టాడు సుధా అని చెప్పాను. దాట్ వాజ్ రియలీ గుడ్ మ్యాన్. ఎందుకంటే సేమ్ కైండ్ ఆఫ్ కంపారిజన్ రాజా ది గ్రేట్ లో తీసుకుంటా. రాజా ది గ్రేట్ లో జరిగే సీన్ లో ఏంటంటే విలన్ కి హీరోయిన్ దొరికిన తర్వాత అక్కడ నాకు కొంచెం కన్వీనియంట్ అనిపించేసింది. కరెక్టే, గుడ్డోడే ఫైట్ చేసిన అంత ఓకే, కానీ లైక్ హీరోయిన్ తీసుకొచ్చిన తర్వాత మెయిన్ గోల్ హీరోయిన్ దొరికిన తర్వాత చంపడు నేను కావాలన్నప్పుడు ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ అంత డీప్గా ఉన్నాడు ఆ విలన్, నిజంగానే డీప్ అంత బాగా చూపించిన వాళ్ళు అని అనిపించలేదు. ఇక్కడ ఐ కెన్ రియలీ రిలేట్. ఓకే, ఎస్.జే. సూర్య లాంటి క్యారెక్టర్ ఎందుకు ఇట్లా చేసింది, దయాలంటోడు ఎందుకు ఇట్లా అనుకుంటాడు, డబ్బులు వచ్చేసినాయి కదా, మెయిన్ గోల్ అయిపోయింది కదా అని చెప్పేసి అది నాకు ఐ అగ్రీ. దట్ హాస్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ నౌ. సుధా క్యారెక్టర్ హర్షవర్ధన్ గారిని తీసుకోవడం ఏంటి? హీస్ బేసికలీ ప్రాపర్ విలనే. ఫన్నీ విలన్ అట్లా ప్రాపర్ నెగటివ్ బికాస్ ఆఫ్ ప్రాబ్లీ హిస్ ఎక్స్ప్రెషన్స్. అండ్ ఎలా అంటే వచ్చేసరికి దయా క్యారెక్టర్ ఒక బౌన్స్ బోర్డ్ ఉంటే కనుక అది సుధా అంటే ఈజ్ మోర్ లైక్ అన్ ఎక్స్టెన్షన్ టు దయాస్ క్యారెక్టర్. ఏంటి అని చెప్పని దయా క్యారెక్టర్లో వర్క్ అయ్యే మ్యాక్సిమం ఫన్ అంతా వచ్చేసరికి ఈయన ఎక్స్ప్రెషన్స్ నుంచే వర్క్ అవ్వాలి. సో అందుకనే ఫస్ట్ నుంచి హర్షవర్ధన్ గారు అనుకుండేది యాక్చువల్గా దానికి. సో ఈ దయా క్యారెక్టర్ రాసేటప్పుడు ఎస్.జే. సూర్య గారు అని అనుకున్నారు మైండ్ లో? నో రాసేసిన తర్వాత వచ్చేసరికి చాలా పేర్లు అనుకున్నాను యాక్చువల్గా. వర్క్ అవ్వాలి, ఏది వర్క్ అవ్వట్లే యాక్చువల్గా. ఎవరైనా పేర్లు చెప్పండి ఎవరెవరు అనుకున్నారు. ర్యాండమ్గా వచ్చేసరికి లేదు ఒకసారి ఎస్.జే. సూర్య గారికి వెళ్ళి చెప్దామని చెప్పి వెళ్ళి చెప్పాను నేను. వెళ్ళి ఇలాగే వచ్చరికి ఒకసారి ఆయన ఒక డైనింగ్ టేబుల్లో కూర్చుని వాళ్ళ ఆఫీస్లో వచ్చరికి మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇలాగ. అండ్ నేను కొన్ని సీన్స్ వచ్చరికి యాక్ట్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే అవి కొంచెం ఈజీగా అర్థమవుతాయని. ది వే హీఈస్ రెస్పాండింగ్ టు ద స్క్రిప్ట్ అది చూసినప్పుడు నాకు అనిపించింది
ఈయన తప్పితే ఇంకొకటి లేడు, ఇంకా అసలు ఇంపాసిబుల్ టు క్రాక్ అని చెప్పన్నారు. అంటే ఐ కాంట్ లెట్ గో ఎస్జే సార్ యాక్చువల్గా. యా, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇవి. Emotional. వచ్చినప్పుడు సడన్ గా గన్ను పెడితే ఎవడ్రా వీడు ఒకటి, తర్వాత కాఫీ టీ కుదిరితే ఒక వాటర్ బాటిల్, అది ఐకానిక్. అది అది మీరు రాసుకున్నప్పుడే ఫన్నీగా ఉంటుంది అనుకున్నారా, లేకపోతే ఎస్జే ఈ మూమెంట్స్ ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇవి రాసుకున్నప్పుడు ఏ లెవెల్లోకి వెళ్తాయి తెలియదు కదా, రాసుకున్నప్పుడు ఏముంటది. కాఫీ టీ సీన్ వచ్చేసరికి బేసికల్ గా రాసుకున్న దగ్గర నుంచి అది మోస్ట్ యాంటిసిపేటెడ్ సీన్ అనమాట. అది మేము దానిలో టెన్షన్ చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది. కాఫీ టీ సీన్ ఒకటి, ఆ సిబ్లింగ్ మీట్ సెకండ్ హాఫ్ లో ఉన్న సిబ్లింగ్ మీట్ హిలేరియస్ ఉంటుంది. మోస్ట్ యాంటిసిపేటెడ్ సీన్స్ యాక్చువల్గా. బట్ హౌ దే పుల్ ఆఫ్ అంటే నాకు ఎక్కడ రాసుకున్న దానికి తగ్గకుండా వచ్చేసరికి ఒక స్టెప్ పైనే తీసుకెళ్ళి పెట్టారు యాక్చువల్గా. ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ కించింత మనం ప్రిటెన్షియస్గా చేసినట్టు ఉండకూడదు, ఎందుకంటే అందరికీ సీన్ తెలుసు. అండ్ ఎంజాయ్డ్ దట్ సీన్. మళ్ళీ 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 మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుందంటే సీన్ చేసేటప్పుడు కొన్ని తెలియకుండా వచ్చేసరికి మనం ఓకే ఈ సీన్ మనం ఇంకొంచెం చేసేసి ఇంకొంచెం కామెడీ చేద్దాం అని చెప్పి అనిపించేస్తుంది. బట్ నో వన్ అసలు ఆ మీటర్ దాటి వెళ్ళదు. అది చాలా బ్రిలియంట్ గా క్రాక్ చేశారు ఇద్దరు, మురళీ శర్మ గారు కానీ, హర్ష గారు కానీ, అండ్ సూర్య గారు కానీ. మొబైల్ డేటా ప్లాన్ సిబ్లింగ్ మీట్ సీన్ లో కలర్ డీలర్ ఇట్లా ఇట్లా అనుకుంటాడు ఆయన. అండ్ ఆ సిబ్లింగ్ మీట్ సీన్ లో జీవన్ ఒకటే కరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, మరి కాపాడితే ఎందుకంటే దాక్కోవడం అంటే అన్నయ్య దగ్గర ఉండడం కాదు, అన్నయ్య సేఫ్ గా ఉండడం. నేను అడిగితే సూపర్. అది అది ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు బోత్ ఆఫ్ దెమ్. ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ మురళీ శర్మ గారును అండ్ యశ్ఏ గారు. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని దిస్ అ వెరీ ఇంపార్టెంట్ సెన్స్. అండ్ మేము 3కి స్టార్ట్ చేసాం సీన్ అది యాక్చువల్గా మధ్యాహ్నం. ఆయన మురళీ శర్మ గారు కూడా అంటుండే ఇంత పెద్ద సీన్ ఎలా తీసేస్తావు వివేక్, మనం 5:36 కల్లా ప్యాకప్ చేసే లైట్ పోతే ఇదంటే సరే అయిపోతుంది సార్ నన్ను నమ్మండి. ఎక్కడికి వెళ్ళకుండా 5:15 5:20 కల్లా అయిపోయింది సీన్ అది. సో అండ్ ఆ ఏడవటం కానీ ఆయన వచ్చేసరికి వచ్చి ఏడవకు ఇవన్నీ వచ్చేసరికి దే వర్ నాట్ దేర్ ఇన్ ది స్క్రిప్ట్, దే వర్ ఇంప్రూవ్డ్. సో వాళ్ళు అలాంటి ఆర్టిస్టులు కాబట్టి ఈ డైలాగులు ఇవన్నీ అలాగే ఉన్నాయి. బట్ ఈ నువాన్సెస్ కానీ ఈ చిన్న చిన్న మేనరిజమ్స్ కానీ ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళిద్దరూ ఇంబైబ్ చేసుకుని కరెక్ట్గా ఏ టోన్లో ఏడవాలి. ఇఫ్ యూ సీ ఎస్జే సార్ ఇన్ దట్ అప్పుడు దాకా వచ్చేసరికి ఆయన ఏడుస్తూ ఒక చిన్న ఎలా అంటే ఒక చిన్న నాటకం ఆడుతున్న ఒక టోన్ నుంచి నా తమ్ముడి మీద చెయ్యేసినోని అనగానే వచ్చేసరికి వెంటనే వి సీ ఇన్ స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్ మనం పాతదయాన్ని చూసేస్తాం. సో అవి తప్పని చెప్పి అలా మార్చడం అనేది నాట్ అన్ ఈజీ జాబ్ యాక్చువల్గా. సో అది యశ్ఏ గారు అండ్ మురళీ శర్మ గారు బోత్ ఆఫ్ దెమ్ దే కిల్ ఇట్. అండ్ వాళ్ళిద్దరూ చేసింది మొత్తం వచ్చేసరికి ఇంకో లెవెల్కి నాచి తీసుకెళ్ళింది హర్ష గారి ఎక్స్ప్రెషన్స్ యాక్చువల్గా. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా సోకుల లైక్ రాజు వాళ్ళ ఇంట్లో ఏంటి డోర్ పక్కన చెయ్యిలో వచ్చి ఒక హ్యాండ్ బెల్ ఒక డ్రాయింగ్ ఉంటది. ఇవన్నీ వీటన్నిటిలో మీ ఇన్పుట్ ఉంటుందా? రాజు ఎవరు బ్రో? రాజు ఎవరు? ఆహాహా దెబ్బలు తిన్న ఆయన. ఓకే ఓకే, వాళ్ళ ఫ్యామిలీ ముగ్గురు ఉంటారుగా కూతురు. ఒక ఆర్టిస్టిక్ హౌస్ ఎంత కాదనుకున్నా వచ్చేసరికి ఒక పెయింటింగ్, ఫాదర్ వచ్చేసరికి ఇలా ఏది ఇలా వీటికి బొమ్మలు వేసే అతను, వాళ్ళ కూతురు కూడా ఆల్మోస్ట్ మోర్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ ఫాదర్స్ ఇది. సో అలాంటి వాడు వాడి ఇంట్లో డిజైన్ చేసుకుంటే వచ్చేసరికి వాడు ఇప్పుడు దాకా చేయలేని థింగ్ ఏదైతే ఉందో అదే చేస్తాడని చెప్పి అనుకుంటాడు. సో అందుకని వచ్చేసరికి కిటికీలో కూడా వచ్చేసరికి ఒక అమ్మాయి తలుపు దగ్గర తొంగి చూస్తుంది. ఇప్పుడు మేజర్ థింగ్ ఏంటి వాళ్ళకి, ఎవడొచ్చినా వచ్చేసరికి తలుపు తీసుకొని బయటికి రావడం అనేది వాళ్ళు ఒక మేజర్ వాళ్ళ హోప్ అనుకుంటే కనుక, వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేయాలనుకున్న మేజర్ అనుకుంటే అది ఒకవేళ వాడి ఇంట్లో ఆ డోర్ల మీద ప్రొజెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక చిన్న బటర్ఫ్లై కానీ ఇలాంటివన్నీ ఒక మెటమార్ఫసిస్ లాగా ఎలా ఉంటే ఎలా ఉంటుందని చెప్పి అనిపించింది యాక్చువల్గా. సో జస్ట్ టోల్డ్ హిమ్ ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పని. అండ్ మా డైరెక్షన్ టీం ఎవరైతే ఉన్నారో హర్ష అండ్ అభినవ్ వాళ్ళిద్దరు ఎవరైతే హూ ఆర్ హ్యాండ్లింగ్ ఆర్ట్ వాళ్ళు ఆ శేఖర్ గారితో కూర్చొని ఇన్పుట్స్ ఇచ్చి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది. సో దే క్రాక్డ్ ఇట్. సో బ్రో ఐల్ బి వెరీ వెరీ ఆనెస్ట్, లెంత్ తెలుస్తుంది నాకు, అంటే లైక్ నాకే తెలుస్తుంది అనుకుంటా, మీకు తెలుస్తుంది చెప్పండి. చాలా లెంత్ ఉంది, బట్ స్టిల్ కంటిన్యూ చేద్దాం. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది.
అంటే చిన్న చిన్న విషయాలు కూడా థాట్ ఉండడం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఆ అమ్మాయికి లైక్ వై డిడ్ యూ వాంట్ సచ్ వెన్ దట్ షీ వెన్ వెళ్ళి కత్తిపీట మీద పడిపోయేటప్పుడు ఫార్ అ మూమెంట్ ఐ వాస్ షేకన్ అనమాట. చనిపోద్ది అనుకున్నా. లైక్ ఓకే కొంచెం వివేకాత్ర సినిమా కదా చనిపోదేమోలే, వాయిస్ పోద్దా? నో, వాయిస్ పోవడం అన్నట్టుగా ఏం లేదు. ఆమె అంత మాట్లాడే స్కోప్ రాలే యాక్చువల్గా. బట్ వాయిస్ ఏం పోదు, అంటే అంత మాట్లాడలేదు లేదు కాబట్టి మాట్లాడలేదు ఆమె, అంత స్కోప్ రాలేదు తర్వాత ఆమె మాట్లాడడం. సో అది అట్లాగే వదిలేసిండే యాక్చువల్గా. సో ఓపెన్ ఎండ్ లాగే. ఈ పురాణ జమానే నరకాసుర ఆ డైలాగ్ అమ్మాయికి పాస్ చేయడం అనేది దాని యాక్చువల్గా వచ్చేసరికి నేను నా చిన్నప్పుడు ప్రాథమిక చదువుకునేటప్పుడు నేను నాకు దివాళీ లెసన్ అనమాట. అది పురాణ జమానమే నరకాసుర నామక రాక్షసరాజ. సో నేను ఫస్ట్ టైం నానిగారితో స్క్రిప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు వీడి కోపాన్ని మిగతా రోజులు కంట్రోల్ ఎలా చేసుకుంటాడు వివేక్ అని చెప్పండి, ఇలా వాడు చేతులు బిగిస్తాడా లేకపోతే ఏం చేస్తాడు ఇది చాలా అనుకుంటున్నప్పుడు సార్ నాకు ఒక ఐడియా ఉంది, విల్ జస్ట్ సీ దిస్ ఇఫ్ ఇట్ వర్క్స్. లేకపోతే వచ్చేసరికి నేను ఇంకొక మేనరిజం ఏమైనా హోల్డ్ చేయడానికి ఏంటంటే హోల్డింగ్ ఫిస్ట్ కానీ లేకపోతే ఇంకేమైనా చేద్దాం యాక్చువల్గా. బట్ ఏంటంటే వచ్చేసరికి ఐ హ్యాడ్ దిస్ ఐడియా అని చెప్పి నేను చెప్పాను యాక్చువల్గా. పురాణ జమానమే నరకాసుర నామక రాక్షసరాజ అని చెప్పి వాళ్ళు చెప్తే ఆయనకి చాలా నవ్వు వచ్చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఏంటిది అని చెప్పంటే చిన్నప్పుడు దివాళీ లెసన్ సార్ ఇది. సో ఇది బాగుంటుంది. ఎక్కడో తెలియకుండా వచ్చేసరికి వెన్ ఐ వాజ్ ఎక్స్ప్లోరింగ్ మోర్ అబౌట్ సోకులపాలెం, వాళ్ళు కూడా వచ్చేసరికి దయా అనేవాడు రాగానే వచ్చేసరికి లైట్లు ఆపేస్తున్నారు, లోపలికి వెళ్ళి దాక్కుంటున్నారు. వీళ్ళల్లో వచ్చేసరికి లైట్స్ నింపాలంటే దివాళీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. సో ఎక్కడో వీళ్ళకి లింక్ అయితే బాగుంటుంది ఇది అని చెప్పి అనిపించింది అనమాట. సో లాస్ట్లో వచ్చేసరికి అది ఆన్ సెట్ డిసైడ్ అయింది ఆ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పనేది. క్లైమాక్స్ తీస్తున్నాము, క్లైమాక్స్లో వచ్చేసరికి మొత్తం ఇలా దయాన్ని కొట్టేసిన తర్వాత పురాణ జమానమే అనేది యాక్చువల్గా ఇట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ఫర్ ఎవ్రీ వన్. యాక్చువల్గా నేను చెప్పింది ఏంటంటే వచ్చేసరికి పురాణ జమానమే వచ్చేసరికి లాస్ట్లో అందరికీ చెప్పి విల్ క్లోజ్ లైక్ దట్ సార్ అని. నాని సార్ కేమ్ అప్ విత్ అన్ ఐడియా, వివేక్ అందరికీ చెప్పడం కంటే వచ్చేసరికి ఆ బుడ్డదానికి చెప్తే బాగుంటుందేమో కదా చిన్నపిల్లకి అని. అండ్ ఆ రోజే ఐ ఇమీడియట్లీ హగ్డ్ హిమ్. సార్ మైండ్ బ్లోయింగ్ ఐడియా ఇది, అసలు నాకు ఈ థాట్ క్రాస్ అవ్వలేదు అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్. నాకు ఎక్కడో వచ్చేసరికి నాకు కొన్నిసార్లు మనకు తెలియకుండానే వచ్చేసరికి ఆ సర్కిల్ కంప్లీట్ అవుతుంది. సో ఆ అమ్మాయికి చెప్పడం వల్ల ఇట్ హాస్ బికమ్ మోర్ మీనింగ్ఫుల్ బికాస్ ఇట్స్ మోర్ లైక్ గివింగ్ ఏ పాసింగ్ ఆన్ టు ఏ రెస్పాన్సిబిలిటీ టు ద నెక్స్ట్ జనరేషన్. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ మిగతా వాళ్ళు ఎలా బతుకుతారో నాకు తెలియదు, బట్ నీ సైడ్ నుంచి అయితే కనుక నువ్వు మాత్రం హీరోల గురించి వీరి గురించి ఎదురు చూడకు, నువ్వే వాళ్ళ కోసం నిలబడు అనేది నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయడం అనేది అసలు బ్రిలియంట్. ఎందుకంటే ఆయన పిల్లకి చెప్పచ్చు అనే దానిలో నాకు ఇవన్నీ కనిపించేసినాయి. సో ఐ ఇమీడియట్లీ టోల్డ్ సార్ థ్యాంక్ యూ సో మచ్, సూపర్ ఐడియా దొరికేసింది సార్ ఇది అసలు అని చెప్పి. క్లైమాక్స్ వచ్చి మాట్లాడినప్పుడు మా కెమెరామెన్ సాయిదీప్ చెప్పాడు నాకు వస్తున్నప్పుడు, నాకు మెంటల్ అనిపించింది. తాడు కట్టుకునేది ఉంది కదా, తాడు కట్టుకునేటప్పుడు తాడుకి డీజిల్ అంటుకుని ఉంటది అని. అవును అవును అవును, నేను నోటీస్ చేయలే. అంటే నాకైతే మాత్రం నల్లగా కనబడ్డది. ఏందబ్బా నల్లగా ఉంది, మనం దాంట్లో చూస్తే అంత నల్లగా కనబడలే కదా అనుకున్నాను నేను ట్రైలర్ లో. బట్ యా నల్లగా ఉంది, డీజిల్ అనుకుంటే స్పార్క్ లైక్ హౌ మచ్ ఇంపార్టెన్స్ లాజిక్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు మీరు? ఓకే మేము ఈ సినిమాలో కూడా కొంచెం సినిమాటిక్ లిబర్టీ అనేది ఉంది, ఏ సినిమాలో అన్నా ఉంటుంది. అండ్ సినిమా ఎంటర్టైన్ చేసినప్పుడు మనం వాటిని క్వశ్చన్ చెయ్యము. బట్ మీ సైడ్ నుంచి మీరు వీలైనంత వరకు దీన్ని బ్యాక్ చేసుకో లాజిక్ తో అనే థాట్ ఉంటుంది. అంటే యాజ్ అన్ ఆడియన్స్ మనం ఫస్ట్ ఒక ఆడియన్స్ గా వచ్చరికి చూస్తున్నప్పుడు అది మనకి ఎడిట్ రూమ్ లో కానీ ఎక్కడైనా ఇది కాకూడదు. మనం స్క్రిప్ట్ విన్నప్పుడు కానీ ఇది సడన్ గా ఎందుకు వచ్చిందని మనకి జర్క్ వచ్చిందంటే కనుక మనం వింటున్నప్పుడే దెన్ సంథింగ్ వి రియల్లీ నీడ్ టు అడ్రస్ అబౌట్ ఇట్ అని చెప్పి అనుకుంటాను యాక్చువల్లీ. ఆర్ ఎల్స్ అది పాస్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటే కనుక వీ కెన్ బైపాస్ దోస్ థింగ్స్. అండ్ ఎస్పెషల్లీ ఇది తాడు దాని గురించి వచ్చేసరికి సతీష్, రియల్ సతీష్ ది వైట్ మాస్టర్, he came up with an idea of సార్ ఇలా తాడు కట్టుకొని కొట్టాలి, ఇలా ఫైర్ పెట్టుకొని కొట్టాలి. సో దెన్ క్లైమాక్స్ వచ్చేసరికి ఐ హ్యావ్ టు గివ్ ఈక్వల్ క్రెడిట్ టు నాని గారు ఆల్సో, బికాస్ మీ సతీష్, ఎందుకంటే నా ఇనీషియల్గా వచ్చేసరికి నా క్లైమాక్స్ సోకులపాలెంలో లేదు. ఓకే, క్లైమాక్స్ వాజ్ దేర్ ఇన్ దయాస్ ప్లేస్.
ఓకే. సో సోకులపాలెంలో ఒక సార్ట్ ఆఫ్ క్లైమాక్స్ జరుగుతుంది, ల్యాండ్ లో జరుగుతుంటుంది. సోకులపాలెం ఒక క్లైమాక్స్ జరుగుతుంటుంది అండ్ ఇక్కడ ఇంకో క్లైమాక్స్ జరుగుతుంటుంది అనమాట. సో ఇట్లా ప్యారల్ గా స్ప్లిట్ అయ్యి ఇది జరుగుతుంది. బట్ ఆఫ్టర్ బిల్డింగ్ ఈ సెట్ సోకులపాలెం సెట్ చేసిన తర్వాత వీ కాంట్ లెట్ గో ప్లేసింగ్ ది క్లైమాక్స్ ఇన్ సోకులపాలెం. సో సోకులపాలెంకి మొత్తం మార్చేసేసరికి నాకు స్క్రిప్ట్లో చాలా డైనమిక్స్ చేంజ్ అయింది. ఓకే. సో అండ్ డైనమిక్స్ చేంజ్ చేయడం వల్ల మాకున్న టైం క్రంచ్లో అప్పుడు కొన్ని చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ వచ్చినాయి. దెన్ నాని గారు అండ్ సతీష్ వీ స్టాట్ టుగెదర్, కూర్చొని అందరం వచ్చేసరికి ముగ్గురం ఏం చేద్దాం క్లైమాక్స్, ఇది చేద్దామా ఇది చేద్దామా. ఓకే, సతీష్ వచ్చేసరికి ఈ రోప్ ఐడియా ఒకటి చెప్తున్నాడు, ఈ రోప్ ఐడియా ఎక్కడెక్కడ తీసుకురావచ్చు, ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ ఓకే ఫాదర్ కాన్వర్జేషన్ వీ హ్యావ్ ఇట్ హియర్. సో వీ ఆల్మోస్ట్ రీకన్స్ట్రక్టెడ్ ది హోల్ క్లైమాక్స్. We three sat together, reconstructed the whole climax, and then we discussed with Murli garu, and then we had a discussion with Nani garu. Okay. So it's a climax it's more a collaborative effort from everyone in the team. So that's why అంటే ఇప్పుడు క్లైమాక్స్లో కొంతమంది వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పాను కదా, పురాణ జమానమే డైలాగ్ వచ్చేసరికి నేను నా మైండ్లో వచ్చేసరికి ఎక్కడో తెలియని ఒక చిన్న వేగ్నెస్ ఉంటుంది కదా. ఈ వేగ్నెస్ కొన్నిసార్లు వచ్చేసరికి మనకి ఒకళ్ళు ఐడియా ఇవ్వగానే వచ్చేసరికి అది ఆ వేగ్నెస్ మొత్తం పోయి ఒక చిన్న క్లారిటీ వచ్చేస్తుంది. అలాంటి థాట్స్తో నాన్నగారు వస్తారు అప్పుడప్పుడు. హీ ఆస్క్ సమ్ వెరీ బేసిక్ క్వశ్చన్స్, వెరీ జెన్యూన్ క్వశ్చన్స్. ఎలా అంటే వచ్చేసరికి అవి మనకి చాలా బగ్ చేస్తుంటాయి లోపల నుంచి, మనకి మీకే ఉంటాయి ఆల్రెడీ కొన్నిసార్లు బగ్ అయి ఉంటాయి లోపల. ఇది ఎవరు అడగట్లేదు కదా అని చెప్పి అనుకుంటుంటాం, ఎవరైనా అడగంగానే రెజొనేట్ అవుతుంది కదా, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇది ఇప్పుడు పురాణ జమానమే అనేది లాస్ట్లో ఇంకా అంటే ఎప్పుడు ఇంకొక 2 hours షూట్ చేయాలి మేము. అది ముందుదంతా తీసేసాము, దయాన్ని కొట్టి పర్ఫార్మెన్స్ అది ఇది డైలాగ్. వివేక్ ఇది బేసికల్గా అందరితో చెప్తే బాగుంటుందంట, అదో మరీ క్లాస్ స్పీకింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా అని చెప్పంటే అదే నాకు అర్థం కావట్లేదు సార్. అప్పుడు నాకు అదే అనిపిస్తుంది సార్. అండ్ సి ది థింగ్ ఈజ్ ఐ విల్ బి కంప్లీట్లీ ఓపెన్ విత్ నాని సార్. యాక్చువల్గా ఏంటంటే వచ్చేసరికి దే ఆర్ నో 2 ways అబౌట్ ఇట్. సార్ నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను సార్, ఇది జస్ట్ ఇలా కాదు, లేదు సార్ నాకు తట్టట్లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇలాగే ఉంటాయి యాక్చువల్గా. ఎందుకంటే సి సమ్టైమ్స్ నాకు ఈ సినిమాకి వచ్చేసరికి ఆయన ఎందుకు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే ప్రాబ్లీ ఐ వుడెంట్ హ్యావ్ క్రాక్ దిస్ జోనర్ విత్ ఎనీ అదర్ యాక్టర్ ఇఫ్ ఇట్ ఈస్ అదర్ దాన్ నాని సార్. ఆయన ఉన్నారు కాబట్టి వచ్చేసరికి మా ఇద్దరు కొలాబరేషన్ కాబట్టి నేను వచ్చేసరికి నా కంఫర్ట్ జోన్ అంత కంఫర్ట్ జోన్ నుంచి దాటి కూడా నేను కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను యాక్చువల్గా. నేను అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేది కానీ నేను నా బాక్స్లోనే ఉండి నేను సినిమా చేశాను. ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ వర్కింగ్ విత్ హిమ్. ఎక్కడైనా చిన్న నాకు డౌట్లు వచ్చిన, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ అన్ ఆడియన్స్ వెరీ మచ్. నేను హై సివి చెప్పిన వచ్చరికి ఇది కొంచెం తక్కువ ఉందా, ఇది కొంచెం ఎక్కువ ఉందా, బికాస్ ఐ ఆల్వేస్ హ్యాడ్ హిమ్ యాజ్ మై బౌన్స్ బోర్డ్. ఇది వర్క్ అవుతుందా, ఇది వర్క్ అవ్వట్లేదా, ఇది వర్క్ అవుతుందా, ఇది ఎందుకు వర్క్ అవుతుంది, ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదు. కొన్నిసార్లు వచ్చరికి ఆయన వచ్చిన డౌట్లు నేను చెప్తే నేను ఆన్సర్ ఇస్తూ వచ్చరికి అవునవును ఓకే ఫైన్ అండి. సో దెర్ ఈస్ ఆల్వేస్ దిస్ టు అండ్ ఫ్రో డిస్కషన్ బిట్వీన్ us. బట్ ఏంటంటే సెట్లో కాదు ముందు వచ్చేసరికి ఇది ఇలా వివేక్, ఇది ఇచ్చేద్దాం, ఇది వివేక్. సో దట్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ దిస్ విచ్ హెల్ప్ మీ టు గెట్ బెటర్ యాక్చువల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ది ఐకానిక్ సీన్, ఇప్పుడు పోతారు మొత్తం పోతారు డైలాగ్ వాజ్ నాట్ దేర్ ఇన్ ది స్క్రిప్ట్. ఇట్స్ నాట్ దేర్ ఇన్ ది స్క్రిప్ట్. ఎక్కడ దాకా ఉందంటే వచ్చి పేలిపోతుంది. ఓకే, పేలిపోతుంది అంటే కార్లో పెట్రోల్ లీక్ అవుతుంది సార్, గుద్ది స్పార్క్ అంటుకుంటే వచ్చేసరికి పేలిపోతుంది అంటే వచ్చేసరికి ఓకే ఆడలో చూస్తాడు వెళ్ళిపోతాడు. సో దీస్ వివేక్ ఇక్కడ అందరూ పోతారు అనొచ్చా అని చెప్పి ఆయన వచ్చి అన్నారు యాక్చువల్గా. అంటే ఎలా సార్ అంటే గుద్దితే స్పార్క్ అంటుకుంటే అందరూ పోతారు సార్, అద్దరిపోయింది సార్. సో దట్స్ హౌ ఇట్ కేమ్. ఎందుకంటే బికాజ్ ఇప్పుడు ఏమైపోయింది, ఆ ఒక్క చిన్న ఎడ్జ్ వల్ల ఆ సీన్ వచ్చేసరికి ఇంకా కొంచెం మల్టిపుల్ లెవెల్స్ లో పైకి వచ్చింది యాక్చువల్లీ. అదొకటి ప్లస్ వీళ్ళకి లైక్ ఒక పబ్లిసిటీ వైజ్ గా పోతారు చాలా బాగా రెజనేట్ అన్నారు. చాలా మంది లైక్ ఓకే ఎక్కేస్తుంది ఫీలింగ్ ఉంది. ఈవెన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా బాగా వచ్చింది అనమాట. శివతాండవమే మొత్తం పోతారు అవన్నీ చాలా బాగా అనిపించింది. బ్రో ఇంకా 80 minutes ఉంది బ్రో, ఇంత లాంగ్ గా. ఎప్పుడు ఆయన
ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఖతర్నాక్ ఉండేది యాక్చువల్గా, ఇట్లా ఇంటాక్ట్. ఇది ఇంకేమైనా చేయొచ్చా లేదా, హీ జస్ట్ ఆస్క్ మీ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. ఇఫ్ లేదు సార్ ఇది వర్కౌట్ అవుతుంది, హీ వోంట్ ఈవెన్ ఆస్క్ మీ అగైన్, లేదు వివేక్ అసలు వచ్చిన కానీ లేదు ఇది వర్క్ అవుతుందని చెప్పడం కూడా ఉండదు. ఇది వర్క్ అవ్వట్లేదు అంటే వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోతారు మొత్తం పోతారు డైలాగ్ కూడా వచ్చేసరికి నేను కనుక లేదు సార్ ఎందుకు అనవసరంగా అని ఉంటే కనుక ఐ థింక్ ఆయన మళ్ళీ అడగను కూడా అడగదు. వెరీ లక్కీ దట్, వెరీ 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 ఫార్చునేట్. ఎందుకంటే నాని గారు హీ వాజ్ అ ప్రీవియస్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ ఆల్సో ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పింది ఆయన he wants to be an assistant director to his director. సో దానివల్ల ఈవెన్ బౌన్స్ బోర్డ్ కానీ కొత్త ఐడియాస్ కానీ అన్ని క్వశ్చన్స్ కానీ ఇంకో కొంచెం క్లారిటీ ఇంకో రకంగా లైక్ సినిమా బాగుండాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అది లైక్ ఇంకొక వాయిస్ నుంచి వింటున్నాం మనం, అది రియలీ హ్యాపీ మ్యాన్. Definitely not just me, probably the directors who are working with him, they are very fortunate enough to have an actor at the same time who is an extension to your story telling, part of your direction team laga కూర్చొని ప్రతి ఒక్కటి వచ్చేసరికి అంత శ్రద్ధగా పట్టించుకొని అండ్ ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ చెప్పకపోతే అవి ఎప్పటికీ బయట కూడా వచ్చేవి కాదు, ఎందుకంటే హీ వోంట్ ఈవెన్ లెట్ దీస్ థింగ్స్ అవుట్ టు ఎనీవన్ ఎల్స్. సో ఆయన ఏంటంటే వచ్చేసరికి ఆయన చేయాల్సిన చిన్న చిన్న థింగ్స్ అన్ని చేసేసి విల్ జస్ట్ గివ్ ఇట్ ది క్రెడిట్ టు ది కన్సర్న్ పీపుల్ అండ్ విల్ జస్ట్ లీవ్ అండ్ డిసపియర్. దట్స్ ఇట్. బట్ నాకు ఒక్క ఎడిటింగ్ చాయిస్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది, విచ్ ఇస్ ఇప్పుడు లాస్ట్ లో శివాజీ రాజా గారు వచ్చి దయానికి చంపదెబ్బ కొడతాడు, అంటే ఒక వ్యక్తి వచ్చి దయాన్ని చంపదెబ్బ కొడతాడు. దట్ మూమెంట్ కుడ్ హావ్ బీన్ శివాజీ రాజా సర్స్ మూమెంట్, బట్ అక్కడ ఫస్ట్ కట్ వచ్చేసి విషో సూర్య. ఆ మూమెంట్ ఫస్ట్ కట్ వచ్చేసరికి విల్ షో ది క్రౌడ్ రియాక్షన్. శివాజీ రాజా గారి కంటే ముందు సూర్యని రివీల్ ఉంటది. అవును కరెక్ట్. దట్ కుడ్ హావ్ బీన్ శివాజీ రాజా గారి ప్రాపర్ మూమెంట్ కదా, అక్కడ ఎందుకు సూర్యకి ఎలివేషన్? అంటే ఇట్స్ మోర్ అబౌట్ ది థింగ్ ఇస్ శివాజీ రాజా గారు కొట్టారు అనే దానికంటే వచ్చేసరికి ఒక రివోల్ట్ అయితే వచ్చేసరికి దాని రిపర్కషన్స్ ఫస్ట్ దాని ఫ్రూట్ తినేది ఎవరు? ఆయన శివాజీ రాజా గారు కొట్టేశారు, అయిపోయింది. ఫస్ట్ వచ్చేసరికి దాని రియాక్షన్ వచ్చేసరికి మిగతా క్రౌడ్ చూపించి, దాని తర్వాత వచ్చేసరికి ఇప్పుడు దాకా కష్టపడింది ఎవడు? వీడు. ఇప్పుడు దాకా మాట్లాడింది ఎవరు? ఆయన. సో నేనేంటంటే వచ్చేసరికి డెఫినెట్గా వచ్చేసరికి ఐదర్ ఇట్ షుడ్ బి ది ఫస్ట్ రియాక్షన్ వచ్చేసరికి శివాజీ రాజా గారు అవ్వాలి, లేకపోతే లాస్ట్ రియాక్షన్ శివాజీ రాజా గారు అవ్వాలి. ఆయన మధ్యలో పడకూడదు ఎక్కడ అని చెప్పి అనిపించింది. సో అండర్స్టాండ్ దట్ ఆయన మూమెంట్ అది. ఆయన మూమెంట్ వచ్చేసరికి ఇట్ షుడ్ గెట్ లాస్ట్ ఇన్ ది పూల్ ఆఫ్ రియాక్షన్స్. బట్ నేను చెప్పినట్టుగా ఎవరైతే దెబ్బలు తిన్నారో రాజు అనుకుంటున్న క్యారెక్టర్, ఆయన కుట్టుంటే ఇంకా బాగా రెజనేట్ అయ్యేది. వాళ్ళ ఫ్యామిలీ ఎంత టార్చర్ అనుభవించింది. కరెక్ట్, శివాజీ రాజా ఇస్ సీనియర్ యాక్టర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చూపించారు, ప్లేస్ చేశారు. కాకపోతే లైక్ చాలా ఫస్ట్ హాఫ్ అంతా ఈ ఫ్యామిలీ మీద మనం ట్రావెల్ అయినాం కాబట్టి ఆయనే వచ్చి అండ్ ఆల్సో పిలుస్తాడు కూడా, నువ్వు ఇప్పుడు రాకపోతే ఇంకెప్పటికీ రాలేవనేటోడు. వాడు వచ్చి పడిపోయినోడు, ఇంకా వాళ్ళ కూతురు చావు బతుకులు దాకా పోయినోడు, వాడు వచ్చి కొడితే ఇంకా బాగా రెజనేట్ ఇంకా బాగా ప్రొడ్యూసే మూమెంట్ ఇంకా వచ్చిందని నా ఫీలింగ్ అన్నట్టు ఇంకా బాగుంటుంది. సో ఫస్ట్ రియాక్షన్ దెబ్బ పడంగానే అందుకే సోకులపాలెం కన్సర్న్డ్గా వచ్చేసరికి ఇప్పుడు దాకా స్ట్రగుల్ అయిన నాని గారి రియాక్షన్, మాట్లాడిన సాయి కుమార్ గారి రియాక్షన్, దాని తర్వాత వచ్చేసరికి శివాజీ రాజా గారు. ఓకే మేక్స్ సెన్స్. అండ్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ మ్యూజిక్. ఒరే ఎనర్జీ కమ్ ఆన్. జేఎక్స్ విజయ్ గారు ఆయన పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? ఆబ్వియస్లీ అదే అన్నారు, కంఫర్ట్ జోన్ ఇప్పటి వరకు ప్రశాంత్ గారి గారితో చేశారు, అంటే మ్యాడ్ ఆల్బమ్. జేఎక్స్ విజయ్ గారిని మినల్ మురళి తీసుకోవడానికి ఐఎమ్ అస్యూమింగ్ కింగ్ ఆఫ్ కోతానా? వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ కింగ్ ఆఫ్ కొత్త డెఫినెట్గా. ఎందుకంటే ఈ పర్టికులర్ మూవీకి వచ్చేసరికి ది సౌండ్ స్కేప్ మేము అనుకున్నది ఏదైతే ఉందో అది ఒక థియేటర్ హై అనేది చాలా గట్టిగా ఉండాలని చెప్పి అనుకోండి యాక్చువల్గా. అండ్ ఎక్కడో జోనర్ ఆఫ్ ది మ్యూజిక్ కూడా వచ్చేసరికి కొంచెం జేక్స్ చేస్తే బాగుంటుందని చెప్పి అనిపించింది యాక్చువల్గా. సో జస్ట్ కాల్డ్ హిమ్ వన్స్ అండ్ హీ కేమ్ హియర్ అండ్ నరేటెడ్ ఇన్ ది స్క్రిప్ట్, హీ హర్డ్ ఇట్ అండ్ హీ ఈజ్ అ ఫెంటాస్టిక్ టెక్నీషియన్. అంటే హీస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. అండ్ ఎలా అంటే వచ్చేసరికి జేక్స్ ఎలాంటి మనిషి చెప్తాను నేను యాక్చువల్గా. అంటే ఒక సాంగ్ వచ్చి ఫస్ట్ గరం గరం ఇది కాగానే, సో ఫస్ట్ వివేక్ మొత్తం మన సాంగ్ అంతా నచ్చింది, అంతా అయిపోయింది. ది ఫస్ట్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ ఏంటంటే వివేక్ సాగర్కి ఎలా అనిపించింది ఈ సాంగ్?
ఓ వావ్. ఓ అని చెప్పంటే యు నో వాట్ సి ది థింగ్ ఈజ్ అందరూ ఏమనుకుంటారంటే ఓకే ఇప్పుడు వివేక్ సాగర్ కాదని చెప్పి వచ్చేసాను. నా ఫస్ట్ ఏ సాంగ్ రిలీజ్ అయినా ఏ టీజర్ రిలీజ్ అయినా ఫస్ట్ రియాక్షన్ వివేక్ సాగర్ నుంచే వచ్చేది. సో ది థింగ్ ఈజ్ అండ్ వివేక్కి నాకున్న కాన్వర్జేషన్స్లో వచ్చేసరికి నాకు ఎవరైనా ఒక డైరెక్టర్ విపరీతంగా నచ్చితే ఇప్పుడు నాకు మహా కానీ లేకపోతే స్వరూప్ కానీ ఎవరైనా నా ఫ్రెండ్స్ విపరీతంగా వివేక్ యూ హ్యావ్ టు గో అండ్ వర్క్ విత్ దిస్ గై అని చెప్పి నేను వివేక్కి చెప్పేవాడిని. అండ్ వివేక్ వచ్చేసరికి ఇప్పుడు సుషిన్ శ్యామ్ కానీ లేకపోతే జేక్స్ కానీ విష్ణు విజయ్ కానీ లేకపోతే శ్రీకర్ అగస్తి కానీ ఎవరైనా మంచి సౌండ్ అని అంటే వివేక్ నువ్వు వెళ్ళి వాడితో పనిచేయాలి వివేక్ అని. సో ఇట్స్ సి మేమిద్దరం ఏంటంటే దిస్ ప్రొఫెషనల్ ఫ్రెండ్ కంటే వచ్చేసరికి వీఆర్ లైక్ బ్రదర్స్ యాక్చువల్లీ. సో నేను పైకి రావడం వివేక్కి కావాలి, వివేక్ పైకి రావడం నాకు కావాలి. అండ్ ఐ వాంట్ హిమ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ పీపుల్ అండ్ హీ వాంట్స్ మీ టు ఎక్స్పెరిమెంట్ విత్ డిఫరెంట్ పీపుల్. సో జేక్స్ వచ్చేసరికి ఎప్పటికప్పుడు వివేక్ ఎలా అనిపించింది అనేవాడు, వివేక్ వచ్చేసరికి జేక్స్కి కూడా కన్వే చేయని చెప్పి అన్నాడు. మొన్న ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు అయితే కనుక వచ్చేసరికి వివేక్ నాకు ఎప్పటికప్పుడు కాన్స్టెంట్ టచ్ బేస్లో ఉండేవాడు. వివేక్ ఏంటి ఏరియాలో ఉన్నారు అంటే వివేక్ ఇలా 4th రీల్ చేస్తున్నాము అని చెప్పాను. కానీ ఎలా వస్తుంది అంతా జేక్స్ హ్యాపీ అయినా అది ఇది అంటే జేక్స్కి ఫోన్ చేసి నేను జేక్స్ వివేక్ ఇద్దరు మాట్లాడుకున్నారు, బ్రో హౌస్ ఇట్ ఇప్పుడు దాకా నీకు నచ్చినాయా ఇవన్నీ అది ఇది అని. సో ది థింగ్ ఈజ్ ఏంటంటే బయట ఏదేదో అనేసుకుంటారు అది కానీ ఇప్పుడు ఫస్ట్ సినిమా పాజిటివ్ టాక్ వచ్చిందని చెప్పి నాకు ఫోన్ చేసిందే వివేక్ సాగర్. ఓకే సో అండ్ జేక్స్ ఈజ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ వివేక్. ఓకేనా. సో లైక్ వైజ్ అంటే ఇప్పుడు నాకు వివేక్తో ఏ రకమైన నా మ్యూజిక్ డైరెక్టర్స్తో వచ్చరికి ఐ షేర్ ఏ బ్యూటిఫుల్ బాండ్. ఎందుకంటే ఎందుకంటే నాకు ఎక్కడో మ్యూజిక్లో వచ్చేసరికి నేను ఏదో కొంచెం నేర్చుకుంటాను వాళ్ళతో ఉంటే అని చెప్పి ఒకటి అనిపిస్తుంటుంది. సో ఎప్పుడప్పుడు వాళ్ళతో కూర్చొని వచ్చేసరికి ఇక్కడ ఇది ఏమైనా చేయొచ్చా ఇది ఏమైనా చేయొచ్చా అని చెప్పాను. జేక్స్ ఏంటంటే ఇంకొకటి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జేక్స్తో హీ ర్యాండమ్లీ సింగ్స్, వెరీ స్పాంటేనియస్ పర్సన్. ఇప్పుడు ఏమైనా ట్రైలర్ చూసినప్పుడు కూడా వచ్చేసరికి ఇప్పుడు పెలపెలమని శబ్దమే ఎలా వచ్చిందంటే వచ్చేసరికి నాట్ ఎ టీజర్ స్కోర్ పంపించినప్పుడు నేను ఒక రిఫరెన్స్ చేసి పంపించినప్పుడు వచ్చేసరికి తను చూసి ర్యాండమ్ సాంగ్ తన వివేక్ దీనికి లిరిక్స్ రాయిస్తావా అని. అండ్ వీ హ్యావ్ ఏ ఒక లిరిసిస్ట్ ఉన్నాడు అబ్బా మాకు, ఒక ఆస్థాన లిరిసిస్ట్ భరద్వాజ్ అని చెప్పి. వాడు నేను ఏం పంపినా నాకు ఒక అరగంటలో వచ్చేసేవి లిరిక్స్. రాసింది అతనే కదా, పెలపెల రాసిన తనే, బగబగ రాసిన తనే, మదర్ సాంగ్ రాసిన తనే, శంక్రామము అని చెప్పి మదర్ డెత్ సీన్లో రాసింది తనే. అండ్ ఎన్ని లిరిక్స్ రాశాడంటే వాడు. అండ్ నీకు ఇంటర్వెల్లో వచ్చేసరికి ఏమన్నా దమన్న సహన ఇది రాసింది. సో వాడు వచ్చిన సగానికి బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ మొత్తం రాసింది భరద్వాజ్ యాక్చువల్గా. ఏంటంటే జేక్స్ ఏంటంటే నాకు అలా జస్ట్ ఇక్కడ ఓకల్ బాగుంటుందో చూడు అని చెప్పి అనగానే వచ్చేసరికి నేను వెంటనే వచ్చేసరికి భరద్వాజ్ సిచ్యువేషన్ ఇది అని చెప్పి అనగానే ఒక అరగంటలో లిరిక్స్ వచ్చాయి నాకు. సో ఇట్స్ ఎ మ్యాడ్ ప్రాసెస్ విత్ జేక్స్ యాక్చువల్గా. అంటే ఐ కెన్ సీ నేను తీసిన సినిమా వచ్చేసరికి నా కళ్ళ ముందు ఇట్లా పైకి వెళ్ళడం నేను చూసాను యాక్చువల్గా. సో ఐ విట్నెస్ దట్ మ్యాజిక్ ఫ్రమ్ జేక్స్. కావాలి ప్రాపర్ తెలుగు లిరిక్స్, ఈ శివతాండం అట్లాంటి శ్లోకాలలాగా కావాలి అనేది. అది ఇప్పుడు బేసికల్గా డైలాగ్ వస్తుంది శివతాండవం మీద కాబట్టి నేను చెప్పింది ఏంటంటే శివతాండవంని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక దీనిలో ఏం చేయొచ్చు. శివతాండవం అంటే ఏం చెప్పని డమరుకం ఒకటి ఉంటుంది. ఇలా దీంతో వచ్చేసరికి మనం ఒకటి రాద్దాం భరద్వాజ్ అని చెప్పి మాత్రం చెప్పాను యాక్చువల్గా. బట్ నేను చెప్పడం ఈజీ అబ్బా, అది నా జాబ్ యాక్చువల్గా. నేను శివతాండవం గురించి మాట్లాడాలని చెప్పి చెప్తాను. ఇప్పుడు పెలపలమని శబ్దం రాసినప్పుడు వచ్చేసరికి ఇద్దరు సమూర్జులు కొట్టుకోబోతున్నారు. సో దీని తాలూకు నేచర్ రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, ఒక క్లైమాటిక్ చేంజెస్ ఎలా ఉంటాయి. ఓకే, పెలపెలమని శబ్దమే అదిరెను ఆకాశమే గణాగణుల గాతమే. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఏం చేయొచ్చు అని చెప్పి చెప్పాను. బట్ ది వే హీ కేమ్ అప్ విత్ సచ్ ఏ అస్టౌండింగ్ లిరిక్స్ యాక్చువల్గా, మైండ్ బ్లోయింగ్ యాక్చువల్గా. సమవర్తి వాడే ఇడుముడు శృంఖలు ఇచ్చేది ఇవన్నీ
భరద్వాజ్ యాక్చువల్గా. సో ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ అబౌట్ దట్ పర్సన్ భరద్వాజ్. చాలా బాగా ఇప్పుడు జేక్ స్కోర్లో వచ్చేసరికి ఆ లిరిక్స్ వీటి గురించి పెలపెలమని కానీ బగబగమని కానీ ఇవన్నీ ఇంత మాట్లాడుకుంటున్నానంటే దానిలో భరద్వాజ్ది కూడా చాలా ఇది ఉంది యాక్చువల్గా. ఎక్సలెంట్. హోల్ ప్రాసెస్లో వివేక్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? బిగ్గెస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి ఈసారి స్క్రిప్ట్ని వచ్చేసరికి ఒక 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 పేజ్ మీద పెట్టడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ టు క్రాక్ అది యాక్చువల్గా, పర్టికులర్లీ ఈ స్క్రిప్ట్ని. ఎందుకంటే దెర్ ఆర్ డిఫరెంట్ వరల్డ్స్ ఆల్ టుగెదర్. అన్నీ తీసుకొచ్చి ఒక దాని మీద పెట్టడం అనేది చాలా టఫ్ అనిపించింది. అండ్ ఫస్ట్ మేము హ్యాండ్లింగ్ విత్ డిఫరెంట్ యాక్టర్స్, అంటే ఇప్పుడు మురళీ శర్మ గారు కానీ, అజయ్ గారు కానీ, సుప్రీత్ గారు కానీ, అందరూ చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళందరికీ వచ్చేసరికి నేను ఏ ఒక్కరికి క్యారెక్టర్ తక్కువ చెప్పలేను. అందరికీ వాళ్ళ వాళ్ళ ప్రామినెన్స్ ఉంటేనే నేను తీసుకోగలను. సో అలాంటి ప్రతి ఒక్కరితో యాక్టర్స్తో పనిచేయడం అనేది ఐ వోంట్ సే ఇట్స్ ఎ టఫెస్ట్ థింగ్ అండ్ ఆల్, ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ మీ టు డూ ఇట్. సో ఇప్పుడు అడగబోయే చాలా టఫ్ క్వశ్చన్, ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వాలి. సోకులపాలెం ఎక్కడుంది? సోకులపాలెం మెట్రో స్టేషన్. అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు నేను చాలా మంది అన్నారు యాక్చువల్గా సోకులపాలెం ఎక్కడుంది అది. ఆన్సర్ ఎక్కడుంది? ఇప్పుడు అంటే సుందరానికి ఎక్కడ జరిగింది సినిమా? సిటీలో ఎక్కడ? ఏ సిటీ? కొన్నిసార్లు వచ్చేసరికి వి డోంట్ నీడ్ జియోగ్రఫీ. సో మనకి ఏంటంటే సోకులపాలెం అనేది ఒక్కటి ఎందుకు ఉందంటే అది ఎక్కడో ఒక చిన్న స్లమ్. ఒకవేళ మన ఇంటి దగ్గర ఒక ధారావి లాంటి ఒక స్లమ్ ఉంటే కనుక అదొక దానికి పేరు సోకులపాలెం అయి ఉండొచ్చు అంతే. సో సోకులపాలెం ఎక్కడ ఉంది అంటే అది ఆ జియోగ్రఫికల్ గా వచ్చేసరికి ఎప్పుడు కమిట్ అవ్వలేదు సినిమా. ఇట్ కుడ్ బి ఎనీవేర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎన్ని రాసుకొచ్చినారా? ఒక పర్సనల్ క్వశ్చన్ అండి, ఆన్సర్ ఇట్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్. టిఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలో యూ టాక్ అబౌట్ నాన్నగారి ఇది, దాంట్లో మీరు ఇది చెప్తారు, ఇది జరిగాక నేను దేనికి పెద్దగా ఎగ్జైట్ అవ్వట్లేదు, ఒకప్పుడు నేను చిన్న చొక్కా కొనుక్కున్నా కూడా ఎగ్జైట్ అయిపోయేవాడిని, ఇప్పుడు నాకు పెద్దగా ఇది లేదు. బట్ వీక్ లైఫ్లో చాలా జరిగినాయి కదా, లైక్ హైస్లో చూసారు. బెస్ట్ థింగ్ ఈస్ లైక్ మీరే ఇప్పుడు ఫాదర్ అయ్యారు కదా, లైఫ్ మారిందా? ద వే యూ లుక్ ఎట్ లైఫ్ మారిందా? ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటింగ్ మూమెంట్స్ ఇన్ లైఫ్. అంటే వాడు అకిరా గాడు పుట్టడం అనేది అంటే ప్రాబ్లీ చాలా రోజుల తర్వాత వచ్చేసరికి Feb 11th అనేది వాడు పుట్టినరోజు వచ్చేసరికి వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. అండ్ అదే నాకు అంటే నేను ఎక్కువ ఎగ్జైట్ అయిన మూమెంట్స్ లేవు కానీ అంటే ఫెయిల్యూర్ అనేది ఇట్ వాజ్ ఎ వెరీ ఫెయిల్యూర్ అని కూడా చెప్పను నేను. అంటే సెట్ బ్యాక్ అనేది ఇట్స్ ఎ వెరీ పర్సనల్ ఫర్ మీ యాక్చువల్గా. ఎందుకంటే నేను ఇప్పటికీ చెప్తున్నా అంటే వాజ్ ఎ బెటర్ స్క్రిప్ట్. ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. అంటే వాజ్ ఎ బెటర్ స్క్రిప్ట్ దెన్ సరిపోదా. బట్ సరిపోదా వాజ్ ఎ వెరీ వెల్ ఎలా చెప్పాలి, very well packaged script. Very well. Ante was not that. But as the writing wise తీసుకుంటే వచ్చేసరికి it was way superior. ఆడియన్స్ కాదు, నేను రాసినోడిని కాబట్టి నా పరంగా నేను తీసుకుంటే వచ్చేసరికి విచ్ మేడ్ యూ మోర్ ఒక సాటిస్ఫాక్షన్ వైజ్ రైటింగ్ వైజ్ ఏది బెటర్ అని చెప్పంటే కనుక డెఫినెట్లీ అంటే. నేను బ్రోచే అంటే ఏదంటే కూడా నేను అంటేనే అంటాను. సో అంటే అనేది మోర్ ఛాలెంజింగ్ స్క్రిప్ట్ ఫర్ మీ. సరిపోదంటే ఛాలెంజింగ్ అంటే వాజ్ మోర్ ఛాలెంజింగ్ కొన్ని విధాలుగా అది రాయటం. అండ్ మోర్ సరిపోదా వచ్చేసరికి నేను కొన్ని ఏరియాస్ లో ఐ కుడ్ హావ్ డన్ ఇట్ బెటర్ అని చెప్పి నాకు అనిపించింది. విచ్ ఏరియాస్ ఎస్పెషల్లీ అంటే కొన్ని ఆర్క్స్ నేను కొంచెం బెటర్గా క్లోజ్ చేసి ఉండొచ్చు. నేను తీసాను, అది షూట్ అవి ఎడిట్లో వెళ్ళిపోయినాయి. కొన్ని ఆర్క్స్ వైజ్ వచ్చేసరికి ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు. అండ్ ఎవరి ఆర్క్స్? సుప్రీత్ గారి ఆర్క్ కానీ నారాయణ ప్రభా అదొకటిను. అండ్ మెయిన్లీ నేను సోకులపాలెంని మోర్ ఆఫ్ అండ్ క్యారెక్టర్ కాకుండా దానికి ఇంకొంచెం బెటర్ డెప్త్ ఇచ్చి సాయి కృష్ణ ఇదే అన్నాడు, లైక్ ఇంకొంచెం చెప్పేది ఉండరా, లైక్ సోకులపాలెం ఇట్ ఫెల్ట్ లైక్ రస్ట్ వేలో చెప్పారని చెప్పినాడు. చెప్తున్నా కదా, మా స్పాయిలర్ డిస్కషన్ చూడండి, చాలా బాగుంది. నాకు పర్సనల్గా ఇప్పుడు సినిమా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఐ థింక్ ఐ కెన్ టాక్ అబౌట్ ఇట్. నేను ముందు మాట్లాడలేదు కాబట్టి సోకులపాలెం ఇంకొంచెం ఎక్కువ సోల్ పెట్టి ఉండొచ్చేమో
అని చెప్పి అనిపించింది పర్సనల్గా. ఇంకొంచెం బెటర్గా రాసి ఉండొచ్చేమో అని చెప్పని. నాట్ దట్ ఇప్పుడు బాగుంది బాగాలేదు అనే దానికంటే వచ్చరికి నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ప్రకారం అది ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అని చెప్పాను. అంటే రాసుకున్నది ఆల్రెడీ రాసుకున్నాము కానీ సినిమాలో మొత్తం రాలేదంట. లేదు, సూకులపాలెం రాయడమే వచ్చేసరికి ఇంకొంచెం బెటర్గా రాసి ఉండొచ్చు అని చెప్పాను. సుప్రీత్ గారు ఏముండేది క్లోజర్? ఇప్పుడు ఆల్రెడీ క్లోజర్ ఉంది కదా, లైక్ బాబు సుప్రీత్ గారి ఫైట్ ఉంది యాక్చువల్గా. తీసారా? యా, ఏది ఆ రైన్ ఫైట్ లో సుప్రీత్ గారి ఫైట్ అని ట్రైలర్ లో వస్తారు యాక్చువల్గా. అక్కడ ఫైట్ ఉంటుంది యాక్చువల్గా. దాని తర్వాత వచ్చేసరికి క్లైమాక్స్ లో ప్రీ క్లైమాక్స్ లో ఆయన వచ్చేది ఉంది మళ్ళీ. సో బట్ ఏమైతుందంటే ఎందుకు ఆ కాల్స్ తీసుకోవాల్సి వచ్చిందంటే నా అర్జెన్సీ టువర్డ్స్ గోయింగ్ టు పబ్ ఈజ్ మోర్. నేను అక్కడ రెయిన్లో ఫైట్ చేస్తూ ఉండటం కంటే. సో దట్ వాజ్ ఎ వెరీ బ్రూటల్ అండ్ హార్ష్ కాల్ విచ్ ఐ హ్యాడ్ టు టేక్. సో అది తీసుకోవాల్సి వచ్చింది యాక్చువల్గా. సో అండ్ టీజర్ లో కింద కూర్చుని ఆ ట్రాకింగ్ షాట్ ఒకటి ఉంటుంది సినిమాలో లేదు, అది టీజర్ కోసం షూట్ చేసిందా? నో, అది టీజర్ కోసం చేసింది. టీజర్ కోసం, బర్త్డే టీజర్ కోసం అనే చేసింది. నేను అసలు చేసిన తర్వాత ఆ షార్ట్ చేసేసిన తర్వాత అరే షిట్, ఇది సినిమాలో మనకు ఎందుకు రాలేదు ఐడియా అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి షార్ట్ అని చెప్పి ఆయన ఎక్కడో ఒకటి ఇదికిడానికి ట్రై చేసి కుదరలేదు అసలు. ఎక్కడైనా చేద్దామా అని చెప్పి అనుకున్నా యాక్చువల్గా, కుదరలేదు. సో మీరు హ్యాపీయా? ఓకే, వాట్స్ నెక్స్ట్? చూడాలి. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ బ్రేక్. ఒక 1 or 2 months తీసుకొని ఐ థింక్ లెట్స్ మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఐడియాస్ ఉన్నాయా? యా, ఉన్నాయి. ఒక 3-4 ఐడియాస్ ఉన్నాయి. దేని మీద వర్క్ చేస్తున్నా అనేది తెలియదు. విచ్ ఎక్సైట్స్ మీ మోస్ట్ అనేది ఒకసారి చూసుకొని స్టార్ట్ వర్కింగ్. సో జానరా చేంజ్ అయితే ఉంటుందా మళ్ళీ? యా, డెఫినెట్లీ. అంటే ఆబ్వియస్లీ అందరికీ ఉన్న క్వశ్చన్ వాస్ వివేక్ ఆత్రేయ మాస్ సినిమా తీయగలుగుతారా లేరా అనేది. తీయగలుగుతారని తెలిసిపోయింది. అండ్ ఆబ్వియస్లలీ కమర్షియల్ వైబిలిటీ అలాంటివి చూసుకుంటే ఆబ్వియస్లీ ఇప్పుడు దసరా హాయ్ నాన్న ఇవి చూసుకుంటే కూడా దసరా కమర్షియల్ గా చూసుకుంటే దసరా హ్యాడ్ మోర్ ఇంట్రెస్ట్. దసరా హాయ్ నాన్న హ్యాడ్ ఇట్స్ ఓన్ జర్నీ, బట్ జనాలు ఇంట్రెస్ట్ ఇస్ జనరలీ ఇన్ మాస్ ఫిల్మ్స్. అండ్ ఐఎమ్ ప్రెటీ షూర్ మీకు కూడా ఇది కొత్త కదా, లైక్ ప్యాక్డ్ హౌసెస్, ఆ గోలలో మీకు కూడా అది ఒక హై కదా. అది మాస్ సినిమాలో ఉన్నంత వేరే జానర్స్ లో ఉండదు అన్నట్లా, బట్ దీంట్లో ఉండే కిక్ ఇది వేరే. సో దీని మీద ఏదైనా కొత్త ప్రేమ పుట్టిందా? థింగ్ ఈజ్ ఏంటంటే ఇప్పుడు బ్రోచే తీసినప్పుడు థియేటర్స్ వచ్చేసరికి అట్లా ఒక 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా నవ్వితే ది లాఫ్స్ ఆర్ సో ఇన్ఫెక్షియస్. అరే నెక్స్ట్ మొత్తం 5 నిమిషాలే నవ్వితే ఎలా ఉందంటే నెక్స్ట్ 1 గంట నవ్వే తీయాలరా అని చెప్పి అనుకుండే అప్పుడు. బట్ నీకు మళ్ళీ కథ రాస్తున్నప్పుడు వచ్చేసరికి యూ విల్ బీ నీ గొడవ నీదే అన్నట్టుగానే ఉంటుంది. అండ్ ఐ రోడ్ అంటే దానిలో వచ్చేసరికి మోర్ డ్రామా ఇదే ఉండే యాక్చువల్లీ. ఇప్పుడు ఈ మూమెంట్కి వచ్చేసరికి అరే ఇట్లా ఒక్కొక్క దానికి వచ్చేసరికి ఇలా పేపర్స్ ఇసిరేస్తున్నారు, విజిల్స్ వేస్తున్నారు అంటే ఈ మూమెంట్కి ఇది బాగుంది. నెక్స్ట్ మళ్ళీ కథ రాసేటప్పుడు వచ్చేసరికి మనకి ఏది కరెక్ట్గా అనిపిస్తే అటే వెళ్ళిపోతాం. దీస్ ఆర్ ది మూమెంట్స్ విచ్ వీ నీడ్ టు చెరిష్ నౌ. ఇప్పుడు ఇలాగే వచ్చేసరికి నేను ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడం అవి కాకుండా వచ్చేసరికి ఓకే మనం తీసిన దానికి జస్ట్ ఎందుకంటే దట్ హ్యాస్ టు కమ్ వెరీ ఆర్గానికల్లీ. దానిలో వచ్చేసరికి ఇప్పుడు మనం ఇప్పుడు 4 సార్లు విజిలేసారంటే నెక్స్ట్ ఇంకొక 5 సీన్లు రాసామంటే 10 సార్లు వేస్తారని చెప్పి అనుకోవడం కంటే ఐ థింక్ ఇట్స్ బెటర్ టు చెరిష్ దిస్ మూమెంట్స్ నౌ అండ్ జస్ట్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. యా, సూపర్. సో వెరీ గుడ్ ఫర్ ద టైం అండ్ కంగ్రాచులేషన్స్. సరిపోదా శనివారంకి. నాకు అన్నిటిలో నచ్చింది ఏంటంటే మీరు ఏదో మాస్ సినిమా తీసేద్దాం అనుకుని తీయలేదు. లైక్ నేను ఒక సినిమా తీస్తా నా స్టైల్లో మాస్ ఉంటుంది అన్నట్టు. ఇట్ ఈస్ స్టిల్ ఎ వివేకాత్రేయ ఫిల్మ్. సో ఆ వివేకాత్రేయని రిటైన్ చేసుకోండి. అది ఉంటాడు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యా వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ సీరియస్లీ. అంటే లైక్ లాంగ్, డెఫినెట్లీ లాంగ్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. 2 parts చేస్తుంటే ఇంకా బాగుంటుంది అన్న ఫీలింగ్. ఇంకొంచెం లైక్ ఎక్కువ మంది చూస్తారని ఎవ్రీథింగ్ రిటర్న్స్ కూడా గ్యారంటీ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అడిగిండు అనమాట ఆర్వీఎస్. రియలీ చాలా జెలస్. మంచి క్వశ్చన్స్ అడిగిండు అండ్ మంచి ఆన్సర్స్ కూడా తెప్పించిండు. ఐ రియలీ లైక్ దాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ మ్యాన్ సరిపోదా శనివారం ఈజ్ డెఫినెట్లీ ఏంటి మరి ఓవర్ రేటెడ్ అంటారు. ఇప్పుడు టెక్నికలీ అంటే సుందరానికి అండర్ రేటెడ్ అన్నట్టు ఇప్పుడు ఖచ్చితంగా సరిపోదా శనివారం ఓవర్ రేటెడ్ అంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ జనరల్ మనం మాస్ కమర్షియల్ మూవీస్ లో కూడా దేవ్
చేంజ్డ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ నా ఫీలింగ్ అన్నట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ స్టోరీ టెలింగ్ ఇస్ గోస్ అనేది నాకైతే చాలా బాగా అనిపించింది. ఎక్కువ మాట్లాడను, ఆల్రెడీ 1 hour 30 minutes అయిపోయింది. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ, చాలా మంచిగా అనిపించింది. కొంచెం ల్యాగ్ ఉండొచ్చు అండ్ ఎందుకంటే లాంగ్ కాన్వర్సేషన్ కాబట్టి మీరు 1.5x లో చూస్తుంటే ఇంకా బాగుంటుంది అన్నట్టు. నేను 2 లో చూస్తాను జనరల్ గా, మీతో చూస్తున్నా కాబట్టి నార్మల్ స్పీడ్ లో చూసిన, సో అది కొంచెం అనిపించింది. బట్ యా మ్యాన్, మీకు ఏమనిపించింది ఇంటర్వ్యూ చూసిన తర్వాత? ఎట్లా అనిపించింది మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ సరిపోతే శనివారం స్పాయిలర్ డిస్కషన్ మన మీ ఛానల్లో ఉంది, లింక్ ఆల్రెడీ ఇక్కడ పెడతాను, డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఇక్కడ కనబడుతుంది మీకు, ఇక్కడ ఉంటుంది పైన, ఇక్కడనే ఉంటుంది భయ్యా, చూసేయండి. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. త్వరగా మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.